ఏ భూకంపం తుఫాను లాంటి పెద్ద డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే మనలో ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. ఇప్పుడు పరిగెత్తుతున్న ప్రపంచంలో మన పక్కనున్న మనిషి మొహం చూడటానికి కూడా మనకు టైం లేదు. మనం చూసేదల్లా సెల్ ఫోన్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్, టీవీ స్క్రీన్. ఏదో వరదలు వచ్చినప్పుడు మాత్రమే మనలో మానవత్వం బయటకు వస్తుంది. మిగతా టైం అంతా లైక్ చేయటం, షేర్ చేయటంతోనే సరిపోతుంది. మీ పక్కనున్న మనిషిని లైక్ చేయండి, మీ ప్రేమను షేర్ చేయండి. భైరవుడిలో ఉన్న శాడిజం మనలో కూడా ఉంది. వాడికి 15%, మనకి 4%. అదొక భర్త భార్య మీద, పిల్లల మీద చూపిస్తాడు. ఒక యజమాని తన కింద పనిచేసే వాళ్ళ మీద చూపిస్తాడు. అధికారులు ప్రజల మీద చూపిస్తారు. భైరవుడిని చంపటంతో మనం ఒక రోగిని మాత్రమే చంపాం, రోగాన్ని చంపలేదు. ఆ రోగం మనలో కూడా ఉంది, దాన్ని పెరగనివ్వకూడదు. పరిచయం లేని మనిషికి ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. Look at a different angle where we should look at the quality rather than the quantity. And if you ask me what is so difficult job, I'm a software engineer, but what is so difficult job in this world, I would say farming. So I think we should give more salaries to farmers than the software engineers. That's what I feel. Yeah, thank you. That's true. And very well said. True, it is very true. It's very true. And even the yield also is less in organic farming compared to conventional methods. Even if the yield is high also, ఇప్పుడు ఒక మదర్ కి 4 చిల్డ్రన్ ఉన్నారు, మీ దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా అని ఏదైనా అడుగుతారా, నెగోషియేట్ చేస్తారా చెప్పండి? నెగోషియేట్ చేయడం కాదు, బట్ ఐ థింక్ ద థింగ్ ఇస్ if doctors all start promoting organic food and lifestyle, so what would be happening to their profession? So you can answer in a softer note on that. అన్నిటికన్నా ఫస్ట్ ఏమనుకుంటారంటే మీరు మాకేదో కమిషన్ ఇస్తున్నారు అనుకుంటారండి. ఎందుకంటే కాస్ట్లీ ప్రొడక్ట్స్ కొనమని చెప్తున్నాం అనుకుంటారు. కాకపోతే ఐడియల్లీ there should be some way to decrease the cost and at par with the conventional foods andi. I don't know what is the way because I'm not from that profession, so you guys should tell me what are the ways to make it at par to the conventional foods. Yeah, pricing so that we need not recommend. It will be taken. Cons of organic farming are two things, Andy. Yeah, I think. Con. Is it not coming? Yeah. I don't think any of us have a say or a right to speak about the pricing of the organic produce. Because, as you all know, it is too damn difficult to get the harvest. I usually get to hear these things all from Mr. Nasimha, who has been asking you the questions. Yeah. He's a gardener himself. He tries to experiment. He's striving hard to bring in the real food to his family. He spent quite a long time, I believe. It's nearly about 2 years that he has spent on it. Today, what he understood is like it's too damn difficult. Whoever has been on the other end of the path, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఇచ్చేస్తున్నాం, మనం డబ్బులు ఎవరికో ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఎంత హార్డ్షిప్ తర్వాత, ఎంత హార్డ్ వర్క్ తర్వాత, సీజన్స్ అండ్ ఆల్ టు దే ఆర్ ప్లేయింగ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఫార్మర్స్. మీరు అందరికీ తెలిసే ఉంటుంది, ఫార్మర్స్ ఎప్పటి నుంచో సూసైడ్స్ చేసుకుంటున్నారు. ఫార్మర్స్కి ఎప్పుడు రైట్ ఏమంటారు ప్రైసింగ్
ఆ సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కష్టాలు ఆయన పడుతున్నారు. కానీ ఇప్పుడు కష్టాల గురించి కాకుండా మాట్లాడుకుందాం. ఒకసారి సుమన్ గారిని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా, ఆయన భవిష్యత్తు ప్రణాళికలు గురించి మాట్లాడటం పైన ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఆయన సేంద్రీయ వ్యవసాయం ఎంతకాలం నుంచి చేస్తున్నారు, ఆయన మంచి ఎక్స్పీరియన్సెస్ అండ్ దెన్ ఫ్యూచర్. లెట్స్ టాక్ ఆల్ పాజిటివ్. సుమన్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ సుమన్. మాది ఇక్కడికి ఉయ్యూరు పక్కన తోటలూరు మండలం ఏకమూరు గ్రామం. నేను గత 10 సంవత్సరాలుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారిత వ్యవసాయము. ముందు బనానా అరటిపండు చేశానండి. 3 ఇయర్స్ చేసిన తర్వాత వెజిటేబుల్స్, టర్మరిక్ రెండు ఒకసారి మొదలుపెట్టాను. లాస్ట్ 7 ఇయర్స్ నుంచి టర్మరిక్, వెజిటేబుల్స్ అన్ని రకాలు చేస్తున్నాను. టర్మరిక్ నేనే ప్రాసెస్ చేసి పౌడర్ చేసి నేనే సేల్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్ 100 కేజీస్తో స్టార్ట్ చేశాను. ఈ సంవత్సరం 2 టన్స్ టర్మరిక్ పౌడర్ వస్తుంది. అది కూడా నేనే మొత్తం ప్రాసెసింగ్ చేసుకుని పౌడరింగ్ చేసుకుని ఇది చేస్తున్నాము. రైతన్న అని ఒక బ్రాండ్ పెట్టుకున్నానండి నా ప్రోడక్ట్కి. అట్లాగే ఒక 4 ఇయర్స్ నుంచి చెరుకు, సేంద్రీయంగా చెరుకు పండించి దాన్ని బెల్లం కూడా వండిస్తున్నాము. ఈ సంవత్సరం లేదండి, కొంచెం పొలం లేక చెరుకు ఈ సంవత్సరం లేదు, బెల్లం. అట్లాగే ఈ సంవత్సరం మిర్చి, మనకి ఎండుమిర్చి కంటే బాగా కెమికల్స్ కొడతారు, అది అసలు పండదు సేంద్రియంలో, అట్లా చాలా అంటూ ఉంటారు. అందుకని జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 20 సెంట్స్ చేశానండి. 40% రిజల్ట్స్ వచ్చినాయి. దాన్ని నెక్స్ట్ ఇయర్ 3 ఏకర్స్లోకి చేస్తున్నాను. ఎండుమిర్చి నాటు రకం తీసుకుంటున్నాను. అది కూడా ఫ్యూచర్ అంటే కూరగాయలకి కొంచెం మైనస్లు ఉన్నాయండి. ఏం లేదు, అక్కడ వర్కర్స్ మాలోనే మైనస్లు కాకుండా ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాము. భూమి, ప్రకృతిలో మనం భాగం, సృష్టిలో అన్నిటితో పాటు. చాణక్యుడు ఒక లోగో ఇచ్చాడు తక్షశిల విశ్వవిద్యాలయం దీనికి. ఒక ఇంటి ముందు పావురము, కాకి, కుక్క, ఆవు, అన్నిటితో పాటు మనిషి, వాటితో పాటు మనతో పాటు అవి కాదు, సృష్టిలో బతికే హక్కు అన్నిటికీ ఉంది. మనం వాటిని మాత్రం బతకనివ్వట్లేదు, మనం బతకాలి అన్న ఉద్దేశంతో. అందుకని ఫ్యూచర్ తరాలకు కూడా మట్టిని ఇవ్వాలి. మనము అన్ని రకాల జీవరాశుల్ని ఇవ్వాలి అంటే మనం ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి. అట్లాగే ఆరోగ్యం, ఇక్కడికి రఘురామ్ గారు డాక్టర్స్ కూడా ఇన్వైట్ చేసి మాట్లాడించారు. చాలా ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం అందరం. దాని గురించి కూడా ఆలోచించి మనం సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలి. పిల్లలు ఉన్నారు, వాళ్ళ జనరేషన్స్, వాళ్ళు ఒక ఏజ్కి వచ్చేపాటికి వాళ్ళలో ఎంత రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. అప్పటికి అసలు భూమి, మట్టి ఉంటుందా ఉండదా, నదులు, జీవనదులు ఉంటాయా ఉండవా, మన అందరూ కలిపి కెమికల్ ఫార్మింగ్ చేస్తాం వలన. ఇవన్నీ ఆలోచించి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే, నాకు మొదటి నుంచి ఫార్మింగ్ ఇష్టం అండి. లాస్ట్ 21 ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేస్తున్నా, 10 ఇయర్స్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నా. అందుకని అందరూ ఆలోచించి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ నాటికి, ఇషా సద్గురు గారు చెప్పారు, ఒక 20 ఇయర్స్లో 10 నదుల్లో 8 నదులు నడవంట. అంట మనకు నడిచే నదుల్లో 10 నదుల్లో 8 నదులు ఉండవంట. అట్లాగే వచ్చే 250 సంవత్సరాల్లో భారతదేశంలో మట్టి ఉండదంటండి. ఒక సహారా, అదే దుబాయ్ దేశాలకు మళ్ళీ మిగులుతుందంట. ఎందుకని? మన సేంద్రీయ వ్యవసాయం చేయకపోవటం మూలన. ఈ కెమికల్స్ జిమ్మి మట్టి అంతా అయిపోయి ఇక ఇసుకే మిగులుతుంది. సౌడు తేలిపోయినాక మిగిలేది ఇసుకే. ఆలోచించండి, మన వందల వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంది భారతదేశం. కానీ వచ్చే 250 సంవత్సరాలు ఎందుకు భారతదేశంలో మట్టి లేకుండా పోవాలి? అందుకని ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఆయన మట్టిని కాపాడుతారంటే మనం ఆయన్ని అదే మెసేజ్ అండి. ద థింగ్ ఈజ్ ప్రొటెక్ట్ ద సాయిల్, లెట్ us ప్రొటెక్ట్ ద ఫార్మర్.
So that's the message, that's the purpose, that's the life, that's what as a person, as an individual we could do. రైతు కష్టపడి వ్యవసాయం చేస్తారు, మనం ఇష్టపడి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుందాం, భూమి బాగుంటుంది. సుమన్ గారు మళ్ళీ ఆర్గానిక్ మహోత్సవం that we are for the farmers, and we will definitely change our models and patterns and ideologies if at all needed pro farmer as much as we can. Thank you, Suman garu. అలాగే అన్నే పద్మావతి గారండి. అన్నే పద్మావతి గారు షీజ్ ఏ ఉమెన్. ఆమె ఒక స్త్రీమూర్తి. ఆమె సేంద్రీయ వ్యవసాయం పైన ఎంత ప్యాషనెట్గా చేస్తారు అంటే I would say 50 acres or 60 acres అండి. 3 different ప్లేసెస్లో ఉన్నాయి. ఆ 3 different ప్లేసెస్ నుంచి ఆమె 3 పొలాల్ని హ్యాండిల్ చేస్తూ, 3 ఫార్మ్స్ని హ్యాండిల్ చేస్తూ, అంటే కొన్నిసార్లు సేంద్రియ గురించి చెప్తే కొంచెం చాలామందికి నవ్వు వస్తుంది. సుమన్ గారేమో అరటిపళ్ళు స్కార్పియోలో తీసుకొస్తారు, ఈమె పప్పయ్య ఇన్నోవాలో తీసుకొస్తుంది. చూసేవాళ్ళు అబ్బా ఆర్గానిక్ ఫార్మర్స్ ఇన్నోవాలో తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ ఆ ఇన్నోవా డీజిల్, ఆ ఇన్నోవా డ్రైవర్ ఛార్జీలు, ఆ ఇన్నోవా టోల్ గేట్ ఛార్జీలు కూడా రావు. కానీ ఆ సేంద్రియం పైన ఉన్న మక్కువతో ఈరోజు మనం ఖచ్చితంగా ఒక విత్తనం నాటాము. ఖచ్చితంగా రేపు దే విల్ బి సమ్వన్ హూ కుడ్ టేక్ దిస్ మూమెంట్ మచ్ మచ్ మోర్ బిగ్గర్ అండ్ స్ట్రాంగర్ అనే విశ్వాసంతో ఇలాంటి రైతులు పనిచేస్తారు. కాబట్టి ఒకసారి పద్మావతి గారిని ఐ వాంట్ her and request her to share her experiences about organic farming. అయిన తర్వాత we'll start the round table conference. అండి అందరికీ నమస్తే అండి. ఈ అవకాశం ఇచ్చిన రఘురామ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మొట్టమొదటిగా నేను అగ్రికల్చర్ 4 years నుంచి కంటిన్యూ చేస్తున్నాను. అనుకోకుండా ఈ వ్యవసాయంలోకి వచ్చినప్పుడు మేము ఫస్ట్ ఒక 2 months ఫెర్టిలైజర్స్ వాడాము. ఆ తర్వాత అనుకోకుండా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల నష్టం ఏంటి, దీన్ని కాకుండా మనం న్యాచురల్ ఫార్మింగ్లో చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది తెలుసుకున్న తర్వాత నేను వ్యవసాయం చేస్తే నాకు ఉపయోగపడాలి, నాతో పాటు నేను ఇచ్చిన చోట కూడా మంచి ఆహారం ఇచ్చే విధంగా నేను తయారు చేయాలి, పండించాలి అనేటువంటి కాన్సెప్ట్తోనే ఈ యొక్క కష్టమైనా సరే ఇష్టంగా మార్చుకుని ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్లో పండించి అనేక కూరగాయలు హార్టికల్చర్లోనే ఉన్నాము. అగ్రికల్చర్ అనేది ప్యాడీ కానీ పప్పు దినుసులు కానీ అలాంటివి నేను పండించకపోయినా కూడా ఓన్లీ హార్టికల్చరు వెజిటబుల్స్ మాత్రం ఏ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ నేను కొట్టకుండా పంటను పండించి ఇవ్వడానికి నేను ఇష్టపడి ప్రతి చోటకి నా ఇన్నోవాలో ప్రతిరోజు ఇస్తుంటే అంటే నా డీజిల్కి కూడా సరిపోదు. ఒక రకంగా నేను 150 kilometers జర్నీ చేస్తా ప్రతిరోజు నా ఫామ్కి వెళ్ళడానికి. దానికి నేను నష్టపోతున్నానా లాభపడుతున్నానా అనేది ఆలోచిస్తే అక్కడ నేను ఏమవుతుంది అనేది నాకు మాత్రమే తెలుసు. కానీ రైతు ఇంత కష్టపడుతుంది ఎందుకో తెలుసా? మనందరి ఆరోగ్యం కొరకు. కేవలం ఇది ఇప్పుడు రఘురామ్ గారు ఇంత మీటింగ్ పెట్టి చెప్పవలసింది ఆయన కోసం కాదు, ఇది మన అందరి కోసం. ఎందుకు ఇక్కడ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఇప్పుడు వచ్చినటువంటి ఈ కరోనా కానీ ఇంకొకటి కానీ ఏదైనా సరే వచ్చినప్పుడు మనం భయపడవలసింది ఏమి ఉండదు. ఇప్పుడు చాలామంది మాస్క్ పెట్టుకుంటే నేను మాస్క్ పెట్టుకొని తిరిగి ఏంటి మీరు బాగా ఇమ్యూనిటీ ఉందా అని అంటారు. అంటే మేము చేసేది న్యాచురల్ ఫార్మింగ్లో పెట్టుకుంటే ఇదని కాదు, లేకపోతే వేరే ఏం కాదు. ఆ ఇమ్యూనిటీ అనేది మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా శక్తివంతంగా ఉండాలంటే కొన్ని మనం పాటించాలి. ఇవాళ నేను వాటర్ మెలన్ పండిస్తున్నాను. ఒక కంపెనీ అతను వచ్చి సీడ్ ఇచ్చేటప్పుడు నాకు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఏంటండి షెడ్యూల్ అన్నా అంటే మీరు మొక్క 4th day 2 ఆకులు వస్తాయి, వచ్చిన దగ్గర నుంచి కాయ అయిపోయే వరకు మీరు ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనేది షెడ్యూల్ నాకు. అంటే మీరు ఏం తింటున్నారు? ఫెర్టిలైజర్స్ తింటున్నారు. నేను పండించాను అదే వాటర్ మెలన్, ఎక్కువ బిల్డింగ్ వచ్చింది. అంటే ఏమనుకుంటారంటే వినియోగదారులు వీళ్ళు ఏదో పండించి మనకి ఎక్కువ ఖరీదుకు అమ్ముతున్నారు అనుకుంటారు. ఫెర్టిలైజర్ కలిపినోడు ఏంటంటే ఎక్కువ మందులు ఎక్కించి మీకు ఎక్కువ రాబడి తీసుకొచ్చి అంటే ఎక్కువగా పండించి మీకు రూపాయి తమ్మొచ్చు. కానీ ఆర్గానిక్ ఈ వినియోగదారు వీళ్ళు ఏం చేస్తారంటే అంటే ప్రకృతిగా వ్యవసాయాన్ని చేసేటువంటి వాళ్ళు తక్కువగా ఈల్డింగ్ వచ్చినా కొంచెం ఎక్కువ ఖరీదుకి అమ్మినందు అవుతుందంటే
వెనక్కి వెళ్ళకోకుండా ముందుకే వెళ్ళడానికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇవాళ కూళ్ళు పెరిగిపోయి అన్నీ పెరిగిపోయి, అంటే ఫెర్టిలైజర్స్ ఇచ్చేదానికంటే కూడా ప్రకృతి వ్యవసాయంలో ఖర్చు ఎక్కువే ఉంటుంది. అయినా కూడా రైతు ఒక్కసారి ఫెర్టిలైజర్ ఉపయోగిస్తే మనిషికి కలిగే నష్టమేంటో తెలుసుకున్నాక మరలా వెళ్ళి ఫెర్టిలైజర్స్ని వాడలేడు. కేవలం ఈ రోజు నేను ఫెర్టిలైజర్ వాడుకోకుండా ఉన్నది ఎందుకంటే ఎన్ని మందులు కొడితే ఒక అవుతుంది, ఎన్ని మందులు కొడితే మనం ఎక్కువ లాభం తీసుకుంటాం అనేది నేను కళ్ళారా చూస్తున్నా. ఓకే పర్వాలేదు, నాకు ఏ పంట వచ్చినా పర్వాలేదు, దాన్ని నమ్మగలిగిన వరకే అమ్ముకుందామని చెప్పి ఫెర్టిలైజర్స్ ఎక్కించకుండా ఓన్లీ న్యాచురల్ ఫార్మింగ్ అంటే వేరుశనగ పిండి ఇచ్చి, పంచగవ్య ఇచ్చి, జీవామృతం ఇచ్చి, కషాయాలు స్ప్రే చేసి, ఇవన్నీ ఫెర్టిలైజర్స్ ఇచ్చేదానికంటే కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ ఎక్కువ అయిపోయింది. వాళ్ళ ఆ మ్యాన్ పవర్ని ఉపయోగిస్తేనే కషాయాలు కొట్టగలం. వేరుశనగ పిండి వడపోయాలి, జీవామృతం వడపోయాలి, ఒక మ్యాంగోకి స్ప్రే చేయాలంటే జీవామృతం అన్నీ వడపోసేటప్పటికే చాలా టైం పడుతుంది, ఎక్కువ వర్కర్స్ పడతారు. కానీ మేము కష్టపడి పండించినా అక్కడ అమ్మేవాళ్ళు లేకపోతే ఇంత చేసింది వ్యర్థం. ఎందుకంటే మేము ఇంటింటికి వెళ్ళి దాన్ని ఇవ్వలేము. ఎందుకంటే ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేనప్పుడు మాకు రఘురామ్ గారు లాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు పెట్టినప్పుడు ఏం చేస్తారంటే మీలాంటి వినియోగదారులు, అది మీరు హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడతాం వినియోగదారులు, కానీ ఆర్గానిక్ షాప్కి వచ్చినప్పుడు అది రూపాయి ఎక్కువ ఉందంటే 100 సార్లు ఆలోచిస్తాం. ఒక్కసారి ఆలోచించిన వాడు వచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే జన్మలో మళ్ళీ రేటు అడగరు. మీరిచ్చే రేటు మేము 4 అడుగులు వేసిన దానికి కూడా సరిపోదు. ఎందుకంటే నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, నేను అవార్డులు ఇచ్చినప్పుడు చాలాసార్లు చెప్తాను, నాకు ఇచ్చిన అవార్డు నేను కష్టపడిన దానిలో 1% కాదు. నా అవార్డు ఏంటో తెలుసండి, మీ అందరూ ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని మరలా మమ్మల్ని ఇన్వైట్ చేయడం, మరలా రఘురామ్ గారు లాంటి వాళ్ళని మంచి ఆహారం మాకు అందించారండి, ఇక్కడ మేము మంచిగా తీసుకున్నామని చెప్పడం. ఎక్కడో చదువుకున్నా కూడా ఎక్కడో ఉద్యోగం చేయవలసిన వ్యక్తి, ఎంతో చదువుకున్న ఎడ్యుకేటెడ్ పర్సన్, కానీ ఆయనకి ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎప్పుడైతే ఆయన అర్థం చేసుకున్నారో అప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఒక విజయవాడలో ఆర్గానిక్ షాప్ అనేది ఆయన పెట్టి, ఆయన నష్టమే చూస్తున్నారా దానివల్ల లాభమే చూస్తున్నారా అనేది నాకు తెలుసు. ఆయన కష్టం ఎంత మెయింటెనెన్స్ ఉంటుంది, వాళ్ళ ఎంత అవుతుంది అనేది. అలాంటి పెద్దవాళ్ళు రైతులకు ఉపయోగంగా ఉంటుంది, వినియోగదారులకు ఉపయోగంగా ఉంటుంది. అది ఎందుకంటే మీకు అందరు రైతులు మీ ఇంటికి వచ్చి ఇవ్వరు, అందరు రైతులు ఒక షాప్ దగ్గరికి వచ్చేస్తారు. ఆ షాప్ వెళ్ళినప్పుడు దాన్ని విలువ కట్టి తీసుకోవడం అనేది రైతునే విలువ కట్టినట్టు. మీరు ఈ హౌస్ మీద గార్డెనింగ్ చేస్తున్నారు చాలామంది చెప్తున్నారు కొంచెమే మేము చేయలేకపోతున్నాం, ఇదంతా ఎలా చేస్తున్నారని. ఈ కొంచెం మీరు చేసి చూడాలి రైతు కష్టం ఏంటో తెలియాలంటే, ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నది. కానీ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్లో చేసుకుని తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యం ఉంది. అదే కాకుండా ఇవాళ గర్భిణీతో ఉన్న దగ్గర నుంచి ఆడపిల్లలకి మనం ఏమిస్తాం, మందులు వాడడం. ఆరోగ్యకరమైన ఆహారం పెట్టాలని చెప్పి షాపుల్లో వెళ్ళి మంచి ఫ్రూట్స్ కొనుక్కొచ్చిస్తున్నాం. కానీ ఆ ఫ్రూట్స్లో తినే కూరగాయల్లో తినేటువంటి బియ్యంలో అన్నిటిలో రైస్లో ఏది ఇచ్చినా కూడా ఎక్కువగా దానిలో ఏం కలుస్తుంది, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్. దానిలో ఏమవుతుందంటే గర్భస్థ శిశువుకి ఎక్కువ కెమికల్ వెళ్ళి మెదడు యాక్టివేట్ అయిపోయి ఓవర్ యాక్టివేట్ అయిపోతున్నారు పిల్లలు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, రసాయనిక ఎరువులతో పండించిన పంటలు తినడం వల్ల ప్రజలకి జనరేషన్కి గ్యాప్ వచ్చేస్తుంది. మీరు తింటున్నారు హైబ్రిడ్లో మందులేసిన తింటున్నారు కానీ ఓపుకున్నట్లా తింటున్నారు, కానీ ఇమ్యూనిటీ ఉండట్లా. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఓన్లీ రసాయనిక ఎరువులు వాడడం వల్ల, దాన్ని తినడం వల్లే ఇదంతా కలుగుతుంది. మీరు కానీ ఇలాగ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి దాన్ని వినియోగించి 1 నెల సరే ఆ తేడా ఏంటనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇలా నేను ఈరోజు నాది డ్రాగన్ మెయిన్ పంట, కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా డ్రాగన్ పండించడానికి నేను ముందుకొచ్చి పండించాను. ఆ డ్రాగన్ పంటలో కంప్లీట్గా నేను అందరూ రైతులు చాలా మందులేసి పండిస్తారు, కానీ నేను ఏ విధమైనటువంటి
మందులు వేయకుండా పండించి ఇస్తున్నాను. 200 అమ్మితే నేను 300 రూపాయలకి అమ్మి, అయితే 300కి అమ్మినా ఎవరు ఎందుకు అమ్ముతున్నారని నన్ను అడగలేదు. ఎందుకంటే ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ ఇంకొకసారి రావాల్సిందే. న్యాచురల్ ఫార్మింగ్లో పంట అయినా ఏదైనా సరే దాని టేస్ట్ త్వరగా పట్టేస్తారు చేసే వాళ్ళు. అలా ఇప్పుడు జామ, బొప్పాయి, మామిడి, వెజిటబుల్స్ అన్ని రకాలైనటువంటి వాటిని మేము పండించడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి చాలామంది ముందుగా వాడుకునేది కూరగాయలు, ఆ తర్వాత ఫ్రూట్స్. వీటిల్ని ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేయకుండా కాన్సెప్ట్ ఇంకా మిగతా ప్యాడీ ఇదంతా మనం చేయలేను అని చెప్పి దాన్ని మాత్రం పక్కన పెట్టడం వల్ల మేము చేయలేకపోయాం. కానీ వినియోగదారులు దయచేసి మాలాంటి రైతుల్ని ముందుకు రావడానికి, అంటే మాకు కూడా ఏమవుతుంది, నిరాశ వచ్చేస్తుంది. మేము ఎంత పండించినా వీళ్ళకి విలువ తెలియట్లేదు. ఒక్కరోజు వీళ్ళు మీరేం చేయొద్దు, ఎవరైనా సరే రైతుల్ని ప్రోత్సహించాలంటే ఒకరోజు మాతో రండి, ఎవరైనా సరే మాతో ఫామ్ విజిట్ మీరు కూడా చేయాలి. మీరు వచ్చి మేము ఏం చేస్తున్నాం, అసలు ఎలా పండిస్తున్నాం, ఎలా పండిస్తే ఇది షాపు వరకు వస్తుంది, షాపు దగ్గర ఎంత ఖర్చు పెడితే అది వినియోగదారుడి వరకు వెళుతుంది అనేది ఒక్కరోజు రైతుతో ఒకరోజు మీరు టైం పాస్ చేస్తే, ఎక్కడెక్కడికో టూర్లకు వెళ్తాం కానీ మీరు రండి, ఫామ్ విజిట్కి వస్తే మీకు కూడా బాగుంటుంది. మీరు కూడా మీకు కావాల్సింది తెచ్చుకోవచ్చు, మీరు ఏం చేస్తున్నాం మేము అన్నది తెలుసుకోవచ్చు. అసలు ఏం చేస్తే మీ పిల్లలకు కూడా వ్యవసాయం అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ మధ్య కమిషనర్ గారు సలహా ఇచ్చారు, టూరిజం పెట్టండి అని. అంటే మా పొలాల్లోకి పిల్లల్ని, కాలేజ్ స్టూడెంట్స్ని అందరినీ పిలిచి మీరు చూపించండి, ఎందుకంటే ఇవాళ ఫార్మింగ్ అనేది పిల్లలకు తెలియట్లేదు, అందుకోసం మీరు తీసుకెళ్తే బాగుంటుంది. ఇది దేనికి కాస్తుంది, వాటర్ మెలన్ అంటే ఎలా పండుతుంది, మ్యాంగో అంటే ఎలా ఉంటుంది, అలాగే ఏ ఫ్రూట్ అయినా సరే, ఏ యొక్క వెజిటబుల్ అయినా ఏ ప్లాంట్ నుంచి వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకు కూడా ఆ లెవెల్ అదంతా అర్థమవుతుంది అగ్రికల్చర్ అంటే అని. అలాగే పిల్లలు రావాలంటే పెద్దవాళ్ళు రావాలి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓనర్ గారు వచ్చారు మొన్న, వచ్చి అన్నారు, మేడం మా స్కూల్లో మా అగ్రికల్చర్ చేస్తాను, నేను చేసినప్పుడు ప్రెసిడెంట్ వచ్చి మా యొక్క ఓన్ మేము అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నామన్నారు. ఎందుకు సార్ అంత రిస్క్ తీసుకుంటున్నారని అంటే, అగ్రికల్చర్ అంటే తెలియట్లేదండి పిల్లలకి, అందుకే మా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఓకే సార్ పెట్టండి, అలా పెడితే మేము కూడా చేస్తామని. ఎందుకంటే మీ పేరు రోజు అగ్రికల్చర్ అంటే సిటీలో ఉన్న పిల్లలు కానీ పల్లెటూరు పిల్లలకు కూడా తెలియట్లేదు. అగ్రికల్చర్లో ప్రకృతి వ్యవసాయం చేసే అటువంటి విధానాలు ఇవాళ తెలియాలి. గార్డెన్లో చేసే స్త్రీలకు చాలా వరకు ఇవాళ అర్థమవుతుంది, ఎందుకంటే అగ్రికల్చర్ పల్లెటూరు వెళ్తే ఇష్టపడితే వరకు వస్తుంది అనేది. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క మంచి అందులో భాగంగా నేను కూడా ఫార్మింగ్ చేయడానికి నాకు నేర్చుకున్నా, చేయడమే నేర్చుకుని ఈరోజు సక్సెస్ఫుల్గా, అంటే ఏది చేస్తే ఎలా చేసుకోవచ్చు, ఎలా ఇంకా ఈల్డింగ్ పెంచుకోవచ్చు, ఎలా ఎక్స్పోర్ట్ పండించవచ్చు, ఎలా చేస్తే ఇతరులకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూజ్ చేయకోకుండా మనం పండించుకోవచ్చు అనేది నేను చేయడమే కాదు, నేను 10 మందికి చెప్పగలిగే విధంగా నేను నేర్చుకున్నాను. అలాగే ఇవాళ ఇంట్లో కుటుంబంలో స్త్రీలే టెర్రస్ గార్డెన్ నుంచి నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ఎందుకంటే ఫార్మింగ్ అనే దానే కాదు, మన ఇంట్లో ఫెర్టిలైజర్స్ వేయని తీసుకోవడం వల్ల మనకి మంచిది, బిడ్డలకు మంచిది. అంటే మనకు ఓపిక లేడానికి ప్రధాన కారణం హైబ్రిడ్. మన తింటున్నాం ఆ ఒక్క
ఏంటంటే మారి మేము అంతకు ముందు ఉదయం ఏదైనా టిఫిన్ చేస్తే మధ్యాహ్నంలోకి వెళ్ళతో తిరుగుతా. కానీ తర్వాత ఎవరో చెప్పారు ఇలా కాదండి మీరు దేశవాళీ రకాలు తినండి అప్పుడు బాగుంటుంది అన్నారు. ఆ తర్వాత ముడి బియ్యము అవి తినడం స్టార్ట్ చేసేటువంటి భోజనం కాదు, వాళ్ళకంటే యాక్టివ్గా పనిచేసేదాన్ని. ఆ తేడా నేను గమనించిన తర్వాత మరలా రసాయనిక ఎరువులతో పండించింది నేను తినలేదు. ఇంకా ఎవరైతే దేశవాళీగా ప్రకృతి వ్యవసాయంలో పండించి బియ్యాన్ని అమ్ముతున్నారో వాళ్ళ దగ్గరే కొనుక్కుని నేను తిన్నా. అంటే ఈ తేడా మనకు అర్థమైన రోజున మనం ఏమన్నా తినలేము. ఎవరైనా వైట్ రైస్ పెడితే అది తినడానికి ఇష్టం, అలా మనం మారిపోతాం అన్నమాట. అది ఎక్కడి నుంచి వస్తుంది? రెండోది అది తినడం వల్ల అదే కాదు మన కాన్సన్ట్రేషన్ పెరుగుద్ది, మన ఆరోగ్యం బాగుంటుంది, మనం చేసే పని కాన్సన్ట్రేషన్గా చేయగలుగుతాము. ఇంకొక డిస్టర్బెన్స్లు కానీ అనారోగ్యం థైరాయిడ్ ఉండేది అది కూడా అవి తినడం వల్ల పోయింది. ఎన్నో షుగర్ బార్డర్ వాళ్ళు షుగర్ కూడా లేదు, థైరాయిడ్. నన్ను అలా ప్రతి కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రతిదీ మనమే ఈ న్యాచురల్ ఫార్మింగ్లో మనం తినడం వల్ల ఏంటి మనకు మంచి జరుగుతుంది. ఆరోగ్యం గమనించుకుంటే ఎవరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి పంటలను తినకుండా బయటికి వెళ్ళి తినడానికి చేయడానికి పడరు. ఇంకా కావాలి అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ సబ్సిడీలు లేవు. ఇప్పుడు వాళ్ళకే ఎక్కువ సబ్సిడీ ఉంది. సార్ మార్నింగ్ చెప్పారు 1% వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి ఏది చేయలేరండి, చేసేదంతా వాళ్ళకే జరుగుతుందని. నిజమే అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ కష్టపడేది మాత్రం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళే. అంటే మంచి ఆహారం. మరి మీరు రేట్ ఇవ్వట్లేదు, అటు గవర్నమెంట్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కానీ మేము సరైన ఆహారాన్ని ప్రజలకు అందివ్వాలంటే ఇలాంటి ఎగ్జిబిషన్స్ని, ఇలాంటి మన ఆర్గానిక్ షాపుల్ని మనం ఎంతగా ప్రోత్సహించి మనం ఎంతగా వాటిని యూటిలైజ్ చేసుకుంటామో, ఉపయోగించుకుంటామో, ప్రజలకి ఆరోగ్యము ఉంటుంది. రైతుల్ని మీరు అంటే ప్రతి కుటుంబానికి ఒక డాక్టర్ ఉంటాడు. ఇప్పుడు ప్రతి కుటుంబానికి రైతుని మీరు అడాప్ట్ చేసుకునే విధంగా అసలు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యకరంగా మారుతుంది. త్వరలో మనకు కూడా ఆర్గానిక్ని ప్రోత్సహించడానికి మన గవర్నమెంట్ చాలా ఇంకా దగ్గర నుంచి మన ఎందుకు వెళ్ళినప్పుడు ఒకటితో తన వ్యవసాయ పొలంలో పెట్టుకుంటారు. కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది, ఒక రైపనింగ్ అక్కడే ఫిష్ అక్కడే చేపలు ఉంటాయి. అక్కడ వాళ్ళే రైతే కూలీ. ఇక్కడ మనలాగా నేనైతే గట్టు మీద, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కూలీగా మారి వాళ్ళే వ్యవసాయం చేపిస్తారు. ప్రతిదీ కూడా వెళితే మార్కెట్లోకి వెళ్ళకపోతే వెంటనే కోల్డ్ స్టోరేజ్లో పెట్టేసి వేసేస్తారు. తర్వాత రేట్ ఎక్కువ ఉంటుందో ఇమ్మీడియట్ అవకాశాలు ఈ రోజు కొనకపోతే రేపు పొద్దున్న డస్ట్బిన్లో వేయటాకన్నా ఇష్టపడుతున్నారు. కానీ ఆ రకమైన ప్రోత్సాహం లేక రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలా మీరు మా గవర్నమెంట్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ అలాంటి ప్రోత్సాహం ఉంటే ఆరోగ్యకరమైన ఆహారం తింటాము. రెండోది ఏంటంటే బయటికి పంపడం వల్ల ఒక రాజులాగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కానీ రైతు ఈరోజు నష్టపోయి ఏది కూడా పండించడానికి ఇష్టపడక చాలా బాధలతో, అంటే వాళ్ళ యొక్క బాధని వాళ్ళ కళ్ళల్లో దాచుకుని వాళ్ళ గుండెల్లో పెట్టుకునే చాలా కష్టపడి చేస్తున్నారు. నేను పోయినసారి కరోనా టైంలో కలెక్టర్ గారు నాకు ఫుల్గా పరిచారు. ఆ టైంలో కూడా సార్కి చాలాసార్లు కూరగాయలు తెచ్చిచ్చాను కారులో. ప్రతి చోట నా కారు చూడగానే లెటర్ చూడగానే వెంటనే ఆపినాళ్ళు కూడా పంపించేసేవాళ్ళు. కరోనా టైంలో కూడా ఫుల్గా పనిచేసింది మేమే.
ఎందుకంటే రైతులు లేకపోతే మీరు ఇంట్లో కూర్చుని ఏం తినగలరు, ఏమీ తినలేరు. రైతులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చే రైతుల్ని మీరు గుర్తించాలి. ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చేటువంటి ఇలా ఆర్గానిక్ షాప్ మీరు గుర్తించాలి. ఇలా మీరు ప్రోత్సహించాలి. ఇప్పుడు ఆయనకి టైం లేక కాదు, మన అందరినీ పిలిచి ఇలా గ్యాదర్ చేసింది. ఇలాంటివి మనం అందరం గుర్తిస్తే ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఒక్కసారి కాదు, నెలకు ఒక్కసారి పెట్టుకోవచ్చు, వారానికి ఒకసారి పెట్టవచ్చు. ఇదంతా వినియోగదారుల మీద ఆధారపడి ఉంది. రెండోది రైతులు కష్టపడి పని చేయడానికి కూడా ముందుకు వస్తారు. అప్పుడు ఈ యొక్క ఫార్మింగ్లో ఇంకా ఎవరైనా సరే వ్యవసాయం చేసేవాళ్ళు దయచేసి ఈ ఫెర్టిలైజర్స్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు అందించి ఇంకా ప్రజలతో మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నేను సేంద్రీయ రైతులతో ఇంటరాక్ట్ అయిన మొదటి నుంచి థ్యాంక్ యూ అండి. సేంద్రీయ రైతులతో ఇంటరాక్ట్ అయిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఎప్పుడు కళ్ళు చెమరుస్తూనే ఉంటాయండి, ఆనందం వెలువరిస్తూనే ఉంటుంది. ఆల్వేస్ ఆర్గాన్ ఇన్-హౌస్ కన్సల్టెంట్ ప్లస్ ఫార్మర్ ఈజ్ ఆర్గానిక్ ఫార్మర్. అంటే ఈ సబ్జెక్టు మామూలు రైతు మాట్లాడతారో లేదో నాకు తెలియదు, కానీ ఆర్గానిక్ రైతు ఖచ్చితంగా మాట్లాడతారండి. వాళ్ళు సబ్జెక్ట్ని ఒక న్యూట్రిషన్ యాంగిల్లో, ఒక హెల్త్ యాంగిల్లో, వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసి, వాళ్ళు నేర్చుకుని, వాళ్ళు తెలుసుకుని దే వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద ఫార్మ్. అంటే అక్కడ హెల్త్ గురించి తెలుసుకుని, న్యూట్రిషన్ గురించి తెలుసుకుని దాన్ని పొలంలో పెట్టి దానికి జీవం నింపి ఆరోగ్యాన్ని మనకిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్గానిక్ ఫార్మర్స్ వన్స్ అగైన్. అండ్ మిగతా ఆర్వైఎస్ఎస్ తరఫున మన జిల్లాకి 2-3 లేక సేంద్రియ రైతులు FPOs వచ్చాయండి. వాళ్ళ పేరు నాకు తెలియదు, అందరినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరినీ ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. దీన్ని ఒక 5,000 మంది వీక్షించవచ్చు, 20,000 మంది వీక్షించవచ్చు. ఎంతమంది వీక్షిస్తారో మేము చెప్పలేం. మా ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తున్నాం. మినిమం 5,000 మంది అయితే వీక్షిస్తారని ఆశిస్తున్నాం. సో మీరు కూడా వచ్చి ఒకసారి మీ యొక్క అనుభవాలు, మీ అలాగే ఫ్యూచర్లో ఇప్పుడు పద్మావతి గారు చెప్పిన దాంట్లో 2 పాయింట్స్ నేను నోట్ చేసుకుంటున్నానండి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట్ ద ఫార్మ్ లెవెల్, అంటే కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటివన్నీ రేపు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మేము వాంట్ టు మేక్ ఎ నోట్ ఆఫ్ ద థింగ్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ ద ఫార్మ్ లెవెల్, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఇజ్రాయిల్లో జనాభా తక్కువ కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. మన భారతదేశంలో 100 బిలియన్ పాపులేషన్ ఉన్నారండి. వీళ్ళందరూ మీరు హార్టికల్చర్ క్రాప్స్ చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అందరూ కోకోకోలా బదులు 1% ఆఫ్ ద పాపులేషన్ కోకోకోలా మన డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే ప్రపంచం మారుతుందండి. ముందు మార్పు మన నుంచి కూడా మొదలవ్వాలి. ఇప్పుడు మనం కోకోకోలా తాగుతాం, పెప్సీ తాగుతాం, మాజా తాగుతాం, లేకపోతే ఇంకో కూల్ డ్రింక్ తాగుతాం. అట్లీస్ట్ 1% ఆర్ 10% ఆఫ్ ద పాపులేషన్ ఫ్రూట్ జ్యూసెస్ తాగడం మొదలు పెడితే, సో హార్టికల్చర్ క్రాప్స్ ఈస్ డెఫినెట్లీ మోర్ సస్టైనబుల్. సో ఐ ఆల్వేస్ గివ్ దిస్ మెసేజ్ టు ద సొసైటీ. కూల్ డ్రింకులు మానేసాం, హెల్త్ కాపాడుకుంటాం, మన ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ తాగడం మొదలు పెడదాం. ఈజ్ వెరీ గుడ్. ఇప్పుడు మన సుమన్ గారు బనానా పండిస్తున్నారు, ఆయన డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు, పద్మావతి గారు. సో మనం వాళ్ళకి చేసేది ఏంటంటే వాళ్ళ ప్రొడ్యూస్ కొనాల్సిన అవసరం లేదు. వాళ్ళ జ్యూస్ మనం తాగామంటే ఖచ్చితంగా వాళ్ళని మనం గౌరవించినట్టే, వాళ్ళకి సభాముఖంగా మన మర్యాద తెలుపుకున్నట్టే. సో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ మనలో కూడా రావాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అట్ ద ఫార్మ్ లెవెల్ ఒక పాయింట్ చెప్పారండి, కోల్డ్ స్టోరేజెస్ ఇలాంటివన్నీ, అది కూడా ఖచ్చితంగా వీ కుడ్ కమ్ అప్ విత్ ఏ పాయింట్. అండ్ దెన్ పాడి పంట, ఇందాక ఏదైతే ప్రీవియస్ డిస్కషన్లో మనం అనుకున్నామో, ఈ పాడి పంట కలిసి ఉండేటట్టు, దాని ద్వారా రైతు కొంత సబ్సిడీ వచ్చేటట్టు, తద్వారా రెవెన్యూ కొంచెం మీద పెరిగేటట్టు ఏర్పాటు చేయడానికి ఎవరికైతే సుముఖత ఉందో, కొంతమంది మేము ఆవుల్ని పెంచలేమనే వాళ్ళు కాదు, పెంచగలిగే వాళ్ళు అట్లీస్ట్ వీ కుడ్ కమ్ అప్ విత్ ఎ పాలసీ. విల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఫ్రమ్ ఆర్గానిక్ మహోత్సవ్ అండ్ భూమి ఆర్గానిక్స్ టీమ్. థ్యాంక్ యూ పద్మావతి గారు. అండ్ దెన్ ఇంకా మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, క్షమించండి. జిల్లా వారీగా వచ్చినా పర్లేదు, మీ అంతటి మీరు పరిచయం చేసుకోండి. ప్రపంచం మొత్తం మన చూస్తోంది. అంటే ఇక్కడ ఫార్మర్కి పబ్లిసిటీ కావాలండి, మా ఉద్దేశం అది. మేము వెనకుంటాం, ఫార్మర్ పబ్లిసిటీ చేసుకోండి. సార్ ఆలోచించవసల్లా, ప్రపంచం చూస్తుంది, రండి. కొంచెం మీ పేరు పరిచయం చేసుకుని మీరు కొంచెం క్లుప్తంగా మీ గురించి, మీరు చేసే పని గురించి చెప్పారు అంటే కనుక ఖచ్చితంగా ప్రపంచానికి మనం పరిచయం అవుతాం. అందరికీ జిల్లా తాలూకా గడివేముల మండలం పిసరవాయి గ్రామం. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను.
కుటుంబం. మా నాన్నగారు నా చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం చేసేవారు. ఆ వ్యవసాయం చేసేటప్పుడు నేను మా నాన్నమ్మడి పొలానికి వెళ్ళేవాడిని. అతను వేరుశెనగ, జొన్న, అలాగే మాకు ఎక్కువ పండేటువంటి మిర్చి ఇట్లాంటి పంటలు పండించేవాళ్ళు. అలా పండించినటువంటి పంటల్లో అంటే నా చిన్నప్పుడే మా నాన్నగారు కొండ నుంచి ఇసముష్టిలు కాయలు తెచ్చుకొని అవి పిండుకొని అలాగే కెమికల్ లేకుండా కొట్టేవాడు. అప్పుడు చూసినటువంటి వ్యవసాయం మళ్ళీ నేను మొదలుపెట్టినటువంటి వ్యవసాయంలోకి వచ్చేవారికల్లా మళ్ళీ అది తిరిగి మన పాత వ్యవసాయంలోకే రావడానికి కూడా ఎంతో దూరం కూడా లేకుండా త్వరగానే మేము మారడానికి వచ్చింది. నాకు దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం వ్యవసాయంలో ఉంది. ఈ 20 సంవత్సరాల వ్యవసాయంలో కెమికల్ వ్యవసాయం వచ్చేసి 10 సంవత్సరాలు చేశాను నేను. ఈ 10 సంవత్సరాల కెమికల్ వ్యవసాయంలో దాదాపుగా ఫస్ట్న కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు మాకు ఎటువంటి భూమి లేకుండా కానీ ఒక 10 ఎకరాలు భూమిని నేను సంపాదడం జరిగింది, మిరపలేసి అవేసి. కానీ ఈ 10 సంవత్సరాలు చేసిన వ్యవసాయంలో కోల్పోయినది కూడా నా జీవితంలో ఏం కోల్పోయానంటే మా భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు ఏవైతే నీరు అలాగే భూమి దగ్గర సూక్ష్మజీవులు లేకుండా పోయినాయి. నీరు 300-400 ఫీట్లు వేసినా కానీ నీళ్లు లేకుండా పోయినాయి. ఇటువంటి వ్యవసాయాన్ని నా అనుభవంలో నేను చూశాను. అలాగే చూసి మా కుటుంబంలో మాకు చిన్న పిల్లలు కూడా న్యూట్రిన్స్ లోపం రావడం, ఆ కెమికల్ కొట్టడం వల్ల మాకు కళ్ళు సరిగా కనబడకపోవడం ఇలాంటివన్నీ జరిగేవి. ఆ 10 సంవత్సరాల అనుభవంలో నేను వ్యవసాయం అంటే ఇదేనా అనేటువంటి ఆలోచన ఒకటి పుట్టింది. అంటే ఆ పెట్టుబడులకు అప్పులు తీసుకురావడం, మరీ తిరిగి అమ్మి వాళ్ళకి అప్పులు కట్టడం, ఇట్లాంటి వ్యవసాయమే చేయడం జరిగింది సార్. ఆ జరిగిన సమయంలో ఎక్కువ కోల్పోయినటువంటిది ఏమంటే లాస్ట్కు ఆ అప్పుల వాళ్ళే మనం పండించినటువంటి పంట కూడా ఏమి చాలకుండా అప్పులకే కట్టడం జరుగుతుంది. ఈ కెమికల్ కొనుక్కరావడం, అప్పులు తీసుకొచ్చిన వాళ్ళకు కట్టడం, మన పంట ఎంత వచ్చినా కానీ వాళ్ళకే సరిపోతుంది. ఈ పంట మిగులకుండా మనకే పంట పెట్టుబడి పెట్టినటువంటి పోయి మనకు నికర ఆదాయం ఎప్పుడు మిగులుతుంది అనేది ఒక ప్రశ్నగా మారింది నాకు. అప్పుడు ఈ మనకు పాలేకర్ గారు వ్యవసాయ విధానాన్ని కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. నేను ఆర్ఎస్ఎస్లో సభ్యునిగా కూడా కొనసాగుతుండేవాడిని. అప్పుడు దీక్షిత్ గారి బుక్కులు కూడా చదవడం జరిగింది. అప్పుడు ఈ వ్యవసాయాన్ని మార్పు చేసుకోవడానికి ఏదన్నా కారణం ఉందా లేదనేది, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మన జీవన విధానం, అలాగే ఒక మనిషి ఎలా బ్రతకాలనేటువంటిదే ప్రకృతి వ్యవసాయం అని అప్పుడు గుర్తిరగడం జరిగింది. అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఇది ప్రకృతి వ్యవసాయము, ఆర్గానిక్ వ్యవసాయం అని పేర్లు ఎన్ని రకాలు పెట్టుకున్నా దీంట్లో దాగి ఉన్న మహత్యం ఏంటంటే ఒక మనిషి జీవన విధానము ఎలా బ్రతకాలి అనేటువంటి దాగి అది నా అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కూడా జరిగింది. నేను ఎలాగంటే మనం ఈ 10 సంవత్సరాలు కెమికల్ వ్యవసాయం చేసిన తర్వాత నష్టపోయి మా ఫ్యామిలీ మొత్తం ఒకసారి మాకు వచ్చినటువంటి పరిస్థితిలో కష్టాలకు మొత్తం కలిసి సూసైడ్ చేసుకుందాం అనేటువంటి నిర్ణయానికి కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ సూసైడ్ చేసుకునేటువంటి మా భార్య మన అందరం కలిసి పిల్లలం అందరం కలిసి చనిపోదాము, ఇంకా ఈ మందుల బాగిలు కట్టేది ఉండదు, ఏముండదు, పొలం అమ్మి వాళ్ళకి ఇచ్చేద్దామని అన్నది. అప్పుడు ఏం చేశామంటే నాకు ఈ ఆర్ఎస్ఎస్ సంబంధంతో ఉన్నటువంటి అనుభవాలు పరిచయాలు ఉండడం వల్ల ఆ పవర్ అనేటువంటిది అంటే మానసికంగా వచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడిలు కానీ ఎలా తట్టుకోవాలనేటువంటిది నేను ఆ సమాజంలో తిరిగినప్పుడే గ్రహించడం జరిగింది. అప్పుడు మా భార్యతో నేను ఈ ప్రకృతి వ్యవసాయం చేసి వాళ్లకు చేసి మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో చేసి ఉన్న కాడికి మన కాడికే అంటే మా తల్లిదండ్రులు 1 ఎకరా భూమిలో దాదాపుగా 6 మంది సంతానంతో హాయిగా బతికినారు.
మనము 10 ఎకరాల భూమి పెట్టుకొని హాయిగా బతకలేకుంటున్నాము, ఏమీ కారణము అని మా భార్యతో నేను వాదించడం లాస్ట్కు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఖచ్చితంగా చేద్దామని 1 ఎకరాలో స్టార్ట్ చేశాను. 1 ఎకరాలో స్టార్ట్ చేసి దాన్ని పెంచుకుంటూ దాదాపు 7 ఎకరాల దాకా ప్రకృతి వ్యవసాయంలో దాదాపుగా నాకు 6 సంవత్సరాల అనుభవం ఉంది. ప్రకృతి వ్యవసాయంలో ప్రకృతి వ్యవసాయంలో నేను పండించిన పంటలు వచ్చేసి పసుపు, అలాగే కందులు, జొన్నలు, అలాగే మనకు సరిపడినటువంటి మిల్లెట్స్ మొత్తం రాగులు, సజ్జలు ఇవన్నీ పండించడం జరిగింది. అలాగే అరటి, మ్యాంగో ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కు ఇప్పుడే నా పొలంలో నాటడం జరిగింది. అన్ని రకాల మొక్కలు ఎప్పుడైతే మన పొలంలో అన్ని రకాల మొక్కలు మనం ఎప్పుడైతే నాటుకుంటామో ఈ ప్రకృతి మనకు అన్ని రకాలుగా ఎందుకంటే అవి మనము ఎలాగైతే ఇక్కడికి వచ్చి ఒకరము కుర్చీలు తెచ్చి ఇక్కడ వేస్తే మనం ఈ రోజు కూర్చున్నాము, అలాగే ఒక మొక్క 2 స్నేహంతో అవే ప్రకృతిని అనుసరించి సూర్యభగవాన్ నుంచి వచ్చేటువంటి శక్తిని గ్రహించి అవే బతికి మనకు ఫలాలను అలాంటి కాన్సెప్ట్ను మనం ఈ కెమికల్ అనేటువంటి వ్యవస్థలకు అలవాటు పడి దాన్ని దూరం చేసుకొని మనంతకు మనమే ఆరోగ్యాన్ని, అలాగే బంధాలను, బంధుత్వాలను, అలాగే ఇటు ఎవరికి వారే అయినటువంటి రీతిలో మనం ఈరోజు బ్రతుకుతున్నాం. అందుకనే ముఖ్యంగా ఈరోజు మన భారతీయ విధానం, అలాగే ఇతర దేశాల అటువంటి మన మీద పడినటువంటి ప్రభావం, అంటే కొన్ని సంవత్సరాలుగా మనం ఈ బ్రిటిష్ వాళ్ళ వారిలో మనం నలిగిపోయి అటువంటి వ్యవస్థలలో మనం ఏదో రుద్దబడి ఇలా తయారైన మనం. అంటే ఈ బ్రిటిష్ వ్యవస్థ నుంచి మనకు స్వేచ్ఛ అయితే లభించింది, కానీ ఈ వ్యవసాయం నుంచి మాత్రం విముక్తి ఇంకా ఈ వ్యవసాయం నుంచి విముక్తి రైతుకు లభించాలంటే ఒక్కటే ఆప్షన్, ప్రకృతి వ్యవసాయమే. ఎప్పుడైతే ప్రకృతి వ్యవసాయం చేస్తాడో రైతు తనంతకు తాను స్వయం సమృద్ధి చేసుకుంటూ తన కుటుంబాన్ని, అలాగే సమాజాన్ని, అలాగే అందరినీ ఒక భగవంతుని రూపంగా కొలుచుకుంటూ తను వ్యవసాయాన్ని మొదలు పెడతాడు. అందుకని ఈ ప్రకృతి వ్యవసాయము సాక్షాత్తు భగవంతుని అర్చనగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చి చెప్పినందుకు నాకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎటువంటి కెమికల్ లేని ఆహారాన్ని నేను మా పొలంలోనే పండించి ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. ఈరోజు మా పిల్లలకు కూడా ఎటువంటి న్యూట్రిన్స్ లోపం కానీ, మా నాన్న ఈరోజు 95 సంవత్సరాలతో ఉన్నాడు, ఎటువంటి ఈరోజు కూడా పొలానికి వెళ్ళి గడ్డి తీసుకొని వస్తాడు. గడ్డి అతనే పొటేన్లకు గడ్డి కోసుకొని వద్దునా నువ్వు ఈరోజు 95 సంవత్సరాలు ఉన్నాయి అన్న పడిపోతే లేపుకోరాడానికి కూడా మనుషులు దొరకరు. అంటే ఆయన తిన్నటువంటి ఫుడ్ అటువంటిది. అంటే మనము ఆ ఫుడ్లే సరైనటువంటి కాల్షియం లేక ఇవన్నీ ఏంటికి ఈ రకంగా తయారైనామంటే మనం కెమికల్ వ్యవసాయంలో పండించినటువంటి పంటలు తినడం వల్లనే ఈ రకమైనటువంటి దౌర్బల్యానికి లోనవుతున్నాం. ఇది ముందుగా గ్రహించి ఎవరైతే ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నారో వాళ్ళు సాక్షాత్తు దైవ స్వరూపులుగా భావించి వాళ్ళను గౌరవించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ను మనం ఎప్పుడైతే కొనుగోలు చేసి వాళ్ళ మనుగడను సాగించడానికి మనం ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడుగా మన మనుగడ, మన భవిష్యత్తుగా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. నెక్స్ట్ జిల్లా ఎవరైనా వచ్చి మీ పరిచయం చేసుకుని కొంచెం క్లుప్తంగా మాట్లాడి మీ అనుభవాలు కొంచెం అండ్ దెన్ ఫ్యూచర్లో ఎలా ముందుకెళ్ళాలనేది, మీ యొక్క ఉద్దేశాలు ఏంటి, మీకున్న ఇబ్బందులు ఏంటి చెప్తే మేము దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఫార్మా. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని. 8 years అవుతుంది కంప్లీట్ అయ్యి. మాది ఫార్మర్, మా డాడీ ఫార్మరు. కానీ వ్యవసాయం చేస్తారంటే డాడీకి చాలా ఇష్టము. ఎప్పుడైతే వ్యవసాయం చేసేవాళ్ళో డాడీ పాటు వెళ్ళేవాడిని.
తను చేసేటప్పుడు ఇంత కష్టం ఉన్నదా అనేది ఇప్పుడు ప్రజెంట్ చదువుకున్న వాళ్ళకే ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు వచ్చినది ప్రజెంట్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఆర్ఆర్ వాళ్ళు రాధారాణి గారని ఇక్కడ సూరంపల్లి దగ్గర రావణపాలెం దగ్గర ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ తరఫున వచ్చాను నేను, వాళ్ళ దగ్గర ఎంప్లాయీ నేను. వచ్చేసి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆర్గానిక్ వ్యవసాయం గురించి, ప్లస్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తూ ఎంత రాబడులు వస్తున్నాయో దాని గురించి చిన్న ఎగ్జాంపుల్. ఆర్గానిక్ వచ్చేసి ₹1 నాణ్యము, ఫెర్టిలైజర్స్ వచ్చేసి 2000 రూపీస్ నోట్ అనుకుంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్నటువంటి సమాజంలో 2000 నోట్ అనేది ఎంత చలామణి అవుతుంది. రెండు మీట్ అయ్యండి ఒకసారి. ఒకనొక సమయంలో రూపాయి నాణ్యము 2000 నోటు కలిసినాయి, బాధలు చెప్పుకుంటున్నాయి. ఏంటి అని అంటే షేర్ చేసుకునే వాటి యొక్క ఫీలింగ్స్. 2000 నోటు ఉంటుంది, రూపాయి నోటు 2000 నోటుతో అంటుంది, అబ్బా నీదంతా ఉంది, ఇది తిరుగుతున్నవి ప్రచారం అవుతుంది సమాజంలో, నువ్వు ఎంత పెద్ద పెద్ద హోదాల దగ్గర ఉంటున్నావు, ఎంత గౌరవం పొందుతున్నావు, నేనేమో ఇట్లా ₹70 ఇట్లా పడిపోతున్నాను అన్నప్పుడు అది అంటుంది, ఎక్కడ నా బాధ నేను చెప్తున్నాను, నన్ను తీసుకెళ్లి బ్యాంకులో దాచిపెడుతున్నారు, ప్లస్ ఎక్కడెక్కడ వాళ్ళ ఇళ్లలో ఉంటున్నాయి, లాకర్స్లో ఉంటున్నాయి, కానీ ఎక్కడ ఎవరి చేతుల్లో చూసే కనిపించదు. అలాంటప్పుడు నేను ఎలా గౌరవం పొందుతున్నాను, నాకు ఉన్న వాల్యూ అంటే ముందు కనపడడం కోసం ఒక రంగుకాయతలాగే చూస్తున్నారు, కానీ నాకు ఇచ్చే వాల్యూ ఏముంది, జస్ట్ బడాబాబుల దగ్గర ఉన్నది, వాళ్ళ బ్యాంకుల్లో ఉంటున్నది అని చెప్పినప్పుడు రూపాయి నాణ్యం అన్నదంట. నాదేమవుతుంది, నేను అందరితో ప్రతి బిచ్చగాడి చేతిలో కూడా నేను ఉంటున్నాను, ప్రతి రైతు దగ్గర ఉన్న దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను దీనికి ఫెర్టిలైజర్స్కును ఇటు ఆర్గానిక్కి. ఇప్పుడు 2000 నోటుకి ఇచ్చే వాల్యూని ఆర్గానిక్ వ్యవసాయానికి ఇచ్చి ఆర్గానిక్ వ్యవసాయం అయితే చేస్తున్నారు రైతులను, వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే సేల్ చేస్తున్నారో గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ పర్పస్లో వాళ్ళ దగ్గర పర్చేస్ చేసి వాటిని ఉన్న వాల్యూస్ని ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సిటీస్లో వాళ్ళకు కూడా ఒక సప్లై అనేది చేసి వాళ్ళ నుంచి హెల్త్ ఎలా ఉన్నది వాళ్ళకి మంత్లీ కానీ 1 వీక్లీ కానీ వాళ్ళని అడ్వైస్ చేస్తూ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఇంకా డెవలప్ చేయాలనే ఒకటి నా ఉద్దేశము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. తదుపరి రైతు బంధువులు రండి. చేదుగా ఉండే కషాయాల్ని మనం తాగుతాం, మొక్కలకి ఇష్టంగా ఉన్న కషాయాల్ని తయారు చేస్తారు, అంతే కదండి. చేదుగుండే కషాయాలు మేము తాగుతాం, మొక్కలకి ఇష్టంగా పెరిగే కషాయాలు మీరు తయారు చేస్తారు. సో ఆయన పరిచయం చేసుకుంటారండి. హలో, ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే అన్ని జిల్లాల నుంచి కూడా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఈ యొక్క సమావేశ కార్యక్రమంలో కూడా ఆర్గానిక్ విధానంలో మరి చాలామంది ఆర్గానిక్ వ్యవసాయం అంటున్నారు, మరి ఈ యొక్క కషాయాలు తయారు చేసుకోవాలంటే మా వల్ల కావట్లేదు, మాకు ఇది కావాలి అది కావాలని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి కూడా, నేను 4 సంవత్సరాలు అవుతుంది సార్, మాది పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొండలకొండ గ్రామం, ఒక పల్లెటూరు సార్. అయితే ఈరోజు ఒక పశ్చిమ గోదావరి జిల్లా కాదు, మరి తదుపరి 4-5 జిల్లాలకు కూడా నేను ఈ యొక్క వాట్సాప్లో వచ్చిన తర్వాత నేను వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నానండి. అది లాభాపేక్షనే కాకుండా దీంట్లో ఒక పరమాత్మ ఉంది. నేను ₹1 సంపాదించానంటే మంచి మనం చేసిన ప్రోడక్ట్ వల్ల ఎవరికి ఏ హాని కలగట్లేదు. ముందు భూతల్లికి, తర్వాత గాలికి, తర్వాత నీరుకి, మనిషికి ఆరోగ్యంగా ఉంటున్నాడన్న సంకల్పంతో నేను ఈ యొక్క విధానంతో తిరిగాను. నాకు 6 ఎకరాల వ్యవసాయం ఉంది. ఈ యొక్క 6 ఎకరాల వ్యవసాయంలో ముందుగా నన్ను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని గుర్తించి మరి క్యాటిల్ షెడ్ని ఇచ్చారండి గత 4 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా నేను వారు పై అధికారులు వచ్చి మేము చేసే సేంద్రియ ఉత్పత్తులు చూసి NPM షాప్ కూడా వారు ఏదో చిన్న పారితోషం మాకు కలిగించి చిన్న బాధ్యత కూడా అప్పచెప్పారండి. అలాగే ప్రకృతి వ్యవసాయం సంబంధించింది అంటే కొంతమంది మరి గత సంవత్సరం నుంచి కూడా మా జిల్లాలో మరి ఈ యొక్క మరి EVC సారు విజయ్ కుమార్ సార్ గారు ఇచ్చిన సందేశంతో కరోనా టైంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లాను, ఈ ప్రకాశం జిల్లా కూడా నేను సప్లై చేశాను, కృష్ణా జిల్లా కూడా సప్లై చేశానండి. PMDS నవధాన్యాలు అంటే మనం వేసే వ్యవసాయ సాగులో
జీలుగో జలుమో పిల్లి పెసరో ఏదో ఒక రకం వేసి మనం సాగు చేస్తున్నాము. అలా కాకుండా ధాన్యాలు, సిరిధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, నూనె గింజలు, ఇలాగ ఏకదళం ద్విదళం కలిపి 5 రకాల జాతులు ఒక 15 కేజీలు తగ్గకుండా మనం సేకరించుకుని ప్రధాన పంటకు ముందు మనం భూమిలో వెదజల్లుకొని 45 రోజులు దాటిన తర్వాత మనకున్న పశువులను దాన్ని మేపుకొని దుక్కు చేసుకుని మనం సాగు చేసినా సరే మొట్టమొదటికి ఏమైందంటే ఇలాంటి పిఎండిఎస్ చేసేసరికి ఒక్క జీవామృతం కూడా పారించకుండా జీవామృతం స్ప్రే చేస్తే సరిపోయే కాడికి ఇవాళ వ్యవసాయం సాగు కాడికి వచ్చింది సార్. అది ఫలితం కూడా వెస్ట్ గోదావరిలో చూపించారు సార్. నేను కూడా చేస్తున్నాను. నాది మొత్తం హార్టికల్చర్ వ్యవసాయం సార్, మా 6 ఎకరాలు కూడా. అలాగే ఇక్కడ రైతులు ఉంటారు, రైతులు లేకపోతే మీ యొక్క బంధువులు ఉంటారు సార్. దయచేసి వారికి ఉన్న వ్యవసాయ సాగుకి మరి ఒక ఎకరానికి ఒక 1000 రూపాయలు ఖర్చు అవుద్ది. నవధాన్యాలు అనేది ఎందుకంటే నేను ఇక్కడ అమ్ముదామని రాలేదు, మరి ఈ యొక్క సారు మరి నీకు అవకాశం ఇచ్చారు, మరి అందరికీ కూడా తెలియవస్తామని కూడా నేను డిమో కూడా పెట్టాను సార్ నా స్టాల్లో. మరి అది చూసి అక్కడ ఫ్లెక్సీ కూడా పెట్టానండి. కావలసిన వారు మరి దాన్ని మీ అందరికీ సందేహం పంపించి, అలాగే నేను చేసే ప్రోడక్ట్లన్నీ కూడా మరి వారిచ్చిన క్వాలిటీ కింద ఇంకా క్వాలిటీగా అంటే రిజల్ట్ వచ్చింది అని మళ్ళీ నా మా దగ్గరికి వచ్చి రైతు పట్టుకెళ్ళాడంటే అంత క్వాలిటీగా నేను తయారు చేస్తున్నానండి. మరి దీని వ్యాపారం చేసే లాభార్జన కాకుండా మరి నేను మీ అందరికి కూడా అందుబాటులో ఉంటానండి. మరి ఈ యొక్క అవకాశం అంటే నేను ఎక్కడో మారుమూల మా పల్లెటూరులో నుంచి మరి ఈ యొక్క పెద్దలు మరి ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు ప్రపంచానికి మమ్మల్ని తెలియజేసే విధంగా మరి తెలియజేసేందుకు ముందు వారికి ధన్యవాదాలు సార్. మరి ఈ యొక్క ప్రకృతి వ్యవసాయ విధానంలో నాకు నిమ్మకాయలు, ఆర్గానిక్ నిమ్మకాయలు ఉన్నాయి సార్. అంటే మరి ఆ నిమ్మకాయలు కూడా కింద సంవత్సరం కరోనా టైం వచ్చి నాది 3 టన్నుల కాయ ఆగిపోయిందండి. ఈ నవధాన్యాల సేకరణలో మేము ఈ కరోనా టైంలో బయటికి రాని టైంలో కూడా నిమ్మకాయలు ఆగిపోయినాయి. కానీ నవధాన్యాలన్నీ కూడా జిల్లా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసాం 5,000 ఎకరాలకు సార్. అంటే మా జిల్లా మన సార్ల హెడ్ ఆఫీస్లో కూడా కొనుక్కోవచ్చు సార్ మీరు. అలాగే ఆ నిమ్మకాయల రసం తీసి నేను ఈ రోజు కూడా కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం ప్రకృతి వ్యవసాయ విధానంలో దాన్ని మన దగ్గర 1 లీటర్ ఉంచుకుంటే 1 ఎకరానికి లాస్ట్ వరకు కూడా సరిపోయే విధంగా ప్రతి గ్రోత్ ప్రమోటర్ కింద అంటే మొక్క పెరుగుతాకి, పూత రావడానికి, కాయ పెరగడానికి చాలా షైనింగ్. అంటే ఇప్పుడు మార్కెట్లో వాళ్ళ కెమికల్స్ వేసి నవనవనవలు ఆడిపోతాయండి ఈ బెండకాయలు కానీ తోటకూర కానీ. అంతకన్నా అంత గ్రేజ్ ఇచ్చే విధానం ఆ యొక్క నిమ్మరసం కోడిగుడ్డు ద్రావణంలో ఉంది. కనుక మరి ఎలాంటి ఉత్పత్తులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా సరే ఒక 10 మంది తయారు చేసుకుంటానంటే నేను వచ్చి తయారు చేసి వస్తానండి అక్కడికి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికి కూడా రుణపడి ఉంటాను. మరి నా సేవలు ఏమన్నా మీరు వినియోగిస్తానండి సార్. నా తోడ్పాటు నా యొక్క కషాయాలు క్వాలిటీగా చేసి మీరు చెప్పిన విధంగా కూడా నేను సప్లై చేయడానికి రెడీగా ఉన్నాను. లాభాధ్యత మట్టి కాదండి. మీరు అందరూ కూడా ఒకసారి వచ్చి మీ యొక్క అడుగు మా యొక్క ప్లాంట్లో పెట్టి ఇంకా ఏమైనా నేను ఈ తయారు చేసే విధానంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసే విధానం ఉంటే మరి మీ యొక్క బాటలో నేను వెళ్ళటానికి రెడీగా ఉన్నాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. నమస్కారాలు. అంటే ఇక్కడ నిన్న డాక్టర్ గారితో మనం ఒక డిస్కషన్ పెట్టామండి. మీ అందరికీ గుర్తుంటుంది విన్న వాళ్ళతో. మీరు ఆర్గానిక్ అనేది ఎందుకు రికమెండ్ చేయరు అంటే నేను తర్వాత మాట్లాడినప్పుడు కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండ్ ఫీడ్బ్యాక్ లేకపోతే నాకు వచ్చిన స్ఫురణ కానీ ఇప్పుడు డాక్టర్ ఆర్గానిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ పపయానో ఆర్గానిక్ ఇదో ప్రిస్క్రైబ్ చేశారు. ఇది దొరికే వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఆ దొరికే వ్యవస్థ మనం ఎప్పుడైతే ఏర్పాటు చేసుకోగలమో ఆ వ్యవస్థ పైన డాక్టర్స్కి నమ్మకం కలిగించగలుగుతామో అప్పుడు కేవలం కోల్డ్ ప్రెస్ నువ్వుల నూనె మాత్రమే వాడే కార్డియాలజిస్ట్ డాక్టర్స్ రిఫైన్డ్ ఆయిల్ వాడమని కన్జ్యూమర్స్కి చెప్పరండి. ఆ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేయాలి. ఆ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ఇక నేను ఈ ఉదాహరణ ఎందుకు వాడంటే డాక్టర్స్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ పారాసెటమాల్ రాస్తే విజయవాడలో 1000-10,000 మందుల షాపుల్లో ఈజీగా దొరుకుతుందండి ఆ డ్రగ్. అలాగే ఒక సేంద్రియ రైతు ఫెర్టిలైజర్ కొనుక్కోవాలంటే ఊళ్ళో ఒక 10 షాపులు ఉంటాయండి. కానీ ఒక సేంద్రియ రైతుకి ఇన్పుట్స్ ఇచ్చే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలాంటి వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళంటే వ్యవసాయం నేర్చుకొని వాళ్ళు ఎవరైనా ఉండి నేను వ్యవసాయం చేద్దాం అనుకుంటే ఫస్ట్ సాయిల్ కల్చర్ పెరగాలంటే జీవామృతం ఇవ్వండి, ఒక సింపుల్ రూల్.
కానీ జీవామృతం తయారు చేసుకోవడం కష్టం అని చెప్పి ఇప్పుడే మన రైతు సోదరులు మాట్లాడారు. సో అలా అన్నప్పుడు ఖచ్చితంగా ఈ జీవామృతం మనకి యూరియా దొరికినట్టు, పెస్టిసైడ్ దొరికినట్టు దొరికితే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ఆ పద్ధతిలో వర్క్ చేస్తున్న శ్రీనివాస్ గారు వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చారు, చాలా అభినందనీయులు. సో ఇన్పుట్స్ ఎవరైతే అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆయన పొలానికి కూడా వచ్చి చేస్తడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ సదుపాయాన్ని ఎవరైనా వినియోగించుకుంటే మీరు ఆయన మాట్లాడుకొని ఇది ఒక వేదిక మాత్రమే. సో మేము ఎవరిని రికమెండ్ చేయట్లేదు, ఎవరిని ఇచ్చేయట్లేదు. కానీ ఈ ఇన్పుట్స్ కూడా విస్తృతంగా ప్రతి పల్లెటూరులో దొరకాలి అనేది మా యొక్క అభిమతం. ఎప్పుడైతే ఇన్పుట్స్ తయారీ యూనిట్స్ ప్రతి మండలంలో ప్రతి హెడ్ క్వార్టర్స్లో వస్తాయో, నేను మందుల షాప్కి వెళ్ళి పారాసెటమాల్ కొనుక్కున్నట్టు నేను మందుల షాప్కి వెళ్ళి జ్వరం వచ్చిందండి అంటే పారాసెటమాల్ ఇస్తారు. అలాగే నేను మందుల షాప్కి వెళ్ళి నా పొలంలో కార్బన్ కంటెంట్ పెరగాలి అంటే వేస్ట్ డీకంపోజో, జీవామృతమో, లేకపోతే కొరియన్ న్యాచురల్ ఫార్మింగ్, తర్వాత లాక్టోబాసిస్, వాట్ ఎవర్ ట్రైకోడర్మానో ఇవన్నీ ఇచ్చేటట్టు ఒక ఇన్పుట్ షాప్స్ ప్రతి చోట రావాలని చెప్పి మా అభిమతం. దీన్ని కూడా మేము డాక్యుమెంట్ చేస్తున్నాము. విల్ అగైన్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్. థ్యాంక్ యూ. ఆయన లేరు, బట్ ఆయన కృషి చాలా అభినందనీయం. సో ఇలా ఇన్పుట్స్ కూడా ఖచ్చితంగా దొరకాలని మా అభిమతం. సో నెక్స్ట్ ప్లీజ్ సార్, ఇద్దరు రండి, అందరం ఒక కుటుంబ సభ్యులే రండి, మీరు కూడా రండి. అందరికీ నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామం. పూర్వం నుంచి మా తాత ముత్తాతల నుంచి వ్యవసాయం మీదే బ్రతికారు. ఇంట్లో ఎవరికి కూడా ఉద్యోగ భద్రత అనేది ఎప్పటికీ లేదు, అందరూ వ్యవసాయం మీదే బ్రతికారు. మాకు 4.5 ఎకరాల పొలం, పిల్లలు కూడా నాకు ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి అందరూ డిగ్రీ చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయాయి ఇద్దరికి కూడా. కాబట్టి ఉద్యోగ భద్రత అనేది ఎవరికీ లేదు, అందరము వ్యవసాయం మీద బ్రతికాము. మరి ఆ వ్యవసాయంలో 4.5 ఎకరాలు కూడా భూమిని బాగు చేసే విధానంలో మా నాన్నగారు కాస్త దాన్ని 2 ఎకరాలకి తీసుకొచ్చారు. మరి ఆయన పరంపదించిన తరువాత అసలు ఏం జరిగింది ముందులో దీనిని ఆలోచించాలి. మరి ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి నా సందేశాన్ని అందించాలి, ఇదంతా బాగోవాలని సారు ఎంత బాగా చేస్తున్నారో మరి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి నేను ఆలోచించి ఎన్పిఎం చేసినప్పటికి కూడా నేను అందులోకి వెళ్ళి ఎలా చేస్తారో ఏంటన్నది పూర్తి స్థాయిలో తెలుసుకొని నా 2.5 ఎకరాలను కూడా నేల తల్లికి నోరు లేదు, చెప్పలేకపోతుంది, కానీ నేను ఇంకా మీకు పండలేను అని చేతులు ఎత్తేసే రోజులు మనకు వచ్చేసాయి పూర్తిగా. అటువంటి నేల తల్లిని, తన కన్న తల్లి 9 మాసాలు మోస్తే మనం ఎంత ప్రేమిస్తున్నాము, ఎంత అభిమానిస్తున్నాము, ఎంత ఆదరిస్తున్నాము. మనందరము ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని శాపాలతో తిరిగినా మనందరినీ మోసేదే ఈ నేల తల్లి. కాబట్టి ఈ నేల తల్లి బాగోకు చూడాలి ప్రతి రైతు తప్ప విచక్షణారహితంగా పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడిన మోతాదులో వాడకుండా ఎక్కువ వాడిని భూమిని పూర్తిగా కలుషితం చేసాం, ఎందుకు పనికి రాకుండా. అటువంటి భూమిని మళ్ళీ మన మనవలకి మునిమనవలకి చూపించాలంటే మనమందరము ప్రకృతి వ్యవసాయం వైపే మళ్ళాలి. ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గము. ఇంకా మనం ఈ విషపూరితమైన వ్యవసాయం చేస్తే భూమి కూడా మనకి దక్కదు అనే సర్వేలు 7 సర్వేలు పత్రికలు చేస్తున్నాయి. 2027 వచ్చేసరికి భూ ప్రపంచంలో పచ్చగడ్డి కూడా మొలవదని. మరి అటువంటి తరుణంలో కూడా ఇంకా మనం చలనం రాలేదంటే మనం మనిషితో సమానం కాదు. ప్రతి ఒక్క రైతు కూడా కనువిప్పు కలిగి ఈ ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళాలి. ఎందుకంటే దీనికి చాలామంది పెద్దలు, మన పద్మావతి మేడం గారు లాంటి వాళ్ళు పూర్తిగా విపులంగా చెప్పారు. మరి మేము అంతటోళం కాదు, కానీ మనం జరుగుతున్నది చూడాలి. ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, కానీ నా ఇంటి నుంచే చూసుకుంటే 96 సంవత్సరాల మా అమ్మమ్మ రాత్రి పద్మవ్యూహం సినిమాలో ఏం జరుగుతుందో చెప్పుద్ది. 64 సంవత్సరాల మా అమ్మ గ్యాస్ పొయ్యికే ఆహుతైపోయింది, వంటే వండగలనంటుంది. 34 సంవత్సరాల మా ఆవిడికి గర్భంలో గర్భసంచి లేదు. అంటే ఇదంతా ఏంటి? పురుగు మందులు లేకుండా సజ్జ, జొన్న, కొర్ర అన్నీ తినేటప్పుడు మా అమ్మమ్మ యథేచ్ఛగా తిరుక్కుంటూ చాలా ఆరోగ్యకరంగా ఉంది. పురుగు మందులు 1969లో అడుగు పెట్టిన తర్వాత వచ్చినప్పటి నుంచి నా తల్లి
ఓన్లీ గ్యాస్ పైకే నడువు నొప్పితో కాలు నొప్పులతో ఆహుతయింది. మరి అన్నీ కలిగినటువంటి ఇప్పుడే వచ్చినటువంటి 34 సంవత్సరాలు నా భార్యకు గర్భంలో గర్భసంచి లేదు అంటే ఇదంతా పురుగు మందుల మహిమే తప్ప వారు తీసుకున్న శాపం కాదు, పాపం కాదు. మరి ఇలా చెప్తే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకాలి. పూర్వీకులు 100 సంవత్సరాల కింటా బస్తా అని చెప్పారు. మనకు వచ్చేసరికి 80 కేజీలు వచ్చాయి. నా తండ్రికి వచ్చేసరికి, నాకు వచ్చేసరికి 50. అంటే రేటు పెరిగిందా బస్తా తరిగిందా అన్నది కాదు, మనలో శక్తి లేక బస్తాలు కేజీలు తగ్గించాం మోయలేని పరిస్థితిలో. అందుకు ప్రతి ఒక్కరు కూడా కనువిప్పు కలగాలి. ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపే నాంది పలకాలి. మనం భూమికి ఇవ్వాల్సింది ఏంటో మీ అందరికీ తెలుసు. గుక్కెడి ఘనజీవామృతము ద్రవజీవామృతం మాత్రమే. మొక్కకు కావలసిన ప్రతి ఒక్క పోషక విలువ కూడా పోషక భాండాగారం భూమిలో ఉంది. దానికి పైకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రకృతి వ్యవసాయం. కాబట్టి దానికి యూరియా డిఏపీ వేస్తే తప్ప పండదు అని అపోహల నుంచి మనం తొలగాలి. దానికి కాస్త ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇచ్చి మన భూమిని బాగు చేసుకున్నట్టయితే మన ప్రపంచం కూడా బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఇప్పుడు వెస్ట్ గోదావరి సార్ చెప్పారు పిఎండిఎస్ అని. ఆ పిఎండిఎస్ వేసుకోవడం వలన చాలా రకాల భూమిలో నత్రజని పెరుగుతుంది, భూమికి హ్యూమస్ వస్తుంది, తేమ శాతం పెరుగుతుంది, భూమి కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇన్ని అవకాశాలు మంచి గుణాలు ఉన్నటువంటి ఆ పిఎండిఎస్ ను ప్రతి ఒక్కరూ పాటించినట్లయితే మనం ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడుకోకుండా రాజీ లేని సూత్రాలతో మనం స్టార్ట్ చేసి పూర్తిగా అవలంబించినట్లయితే పురుగు మందు జోలికి మనం వెళ్ళనవసరం లేదు అని మీ అందరికీ నేను వినయపూర్వకంగా చెప్పుకుంటున్నాను. నాకున్న 2 ఎకరాలన్నరలో నేను ఎటువంటి యూరియా డిఏపి వాడకుండా ఓన్లీ ఘనజీవామృతం ద్రవజీవామృతంతోనే పండిస్తున్నాను. ఎందుకు పండిస్తున్నావని ఎవరైనా అడిగినా నాకు 2 బస్తాలు రేటు తగ్గొచ్చు. కానీ పురుగు మందులతో పండించినటువంటి రైతు 6 సార్లు హాస్పిటల్కి వెళ్తాడు, 6-5 30,000 ఖర్చు పెడతాడు. ఆడి ఖర్చు దగ్గర నా 1,500 ఇంటూ 2 3,000 రూపాయలు ఏమాత్రం. కాబట్టి అది ప్రతి ఒక్కరూ గమనించాలి. 2 బస్తాలు తగ్గినా మనందరం ప్రకృతి వ్యవసాయమే చేయాలి. అది కాకుండా మనం డాక్టర్లకు దారిపోయడానికే వెళ్ళకూడదు అని మీ అందరికీ నేను వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధానంలో సార్ చెప్పినట్టుగా మనకేదైతే షాపుల్లో పారాసిటమాల్ దొరికినట్టుగా కషాయాలు కూడా దొరికినట్టుగా ప్రతి ఒక్కరూ మినీ ఎన్బిఎం షాపులైన గ్రామాల్లో పెట్టి తెలిసిన వారందరూ మిగతా రైతులకి దీన్ని సప్లై చేసినట్లయితే మనకి పురుగు మందులు ఎరువులు అనేది వాడకం చాలా తగ్గుద్ది. మన భూమి తుడిచి ఆయన తన కొడుకు బరువు 21 కేజీ అయితే స్కూల్ నుంచి వాళ్ళు ఇచ్చిన పుస్తకాలు 22 కేజీలు. మరి ఎక్కడ నా కొడుకు బాధపడతాడని ఆ వచ్చిన బస్సుకు 3 మెట్లు కూడా ఈవిడే భుజాన్ని పుస్తకాలు వేసుకుని ఎక్కించి పంపిస్తుంది. కానీ ఆయనకి కట్టే క్యారేజ్ మాత్రం విషపూరితమైనటువంటి కూరగాయలే కడుతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి ప్లేస్లో టెర్రస్ గార్డెన్ అంటారా, రూప్ గార్డెన్ అంటారా, కిచెన్ గార్డెన్ అంటారా, ఉన్న కనీసం కుండల కడిగి నీళ్ళు పోసే ప్లేస్లో అయినా 4 మొక్కలు వేసుకొని రుచికరమైనది ఎటువంటి అవకాశాలు లేనటువంటి పురుగు మందులు మనం ఎన్నో చెప్తున్నామండి, ఏమీ కొట్టవసరం లేదు. పూర్వీకులు ప్రతిదీ చిత్తశుద్ధితో చెప్పారు. ఇంటి ముందు కల్లా వేసేవాళ్ళు తన కొడుకు బంగురుతుంటే బ్యాక్టీరియా ఇంట్లోకి రాకూడదని. అలా మనం పెట్టినటువంటి కూరగాయల మీద ఏమీ చల్లకుండా పేడ కల్లాపి రోజు తప్పించి రోజు చల్లినా దానికి ఎటువంటి పురుగు రాదండి. ప్రతి ఒక్కరు కూడా ఇది అవలంబించి కిచెన్ గార్డెన్ అనేది వేయించుకొని ముందు మన ఇల్లు గెలవాలి, తర్వాతే రచ్చ. ముందు ఇంట్లో పిల్లల్ని కాపాడుకుందాం, అప్పుడు మన గ్రామం, మన జిల్లా, మన రాష్ట్రం అందరినీ కాపాడుకునేలా చేద్దాము. ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పుగా అనుకోకుండా ఇంక చాలా ఉంది, కానీ నేనే మాట్లాడితే బాగోదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకండి. పురుగు మందుల జోలికి వెళ్లకుండా ప్రతి ఒక్కరూ ఈ కషాయాలను తయారు చేసుకుని లేదా ఇంకొకరు అమ్మిన దగ్గర తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయానికే నాంది పలుకుతారని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా పూర్వీకంకి ఇప్పటికీ మనం ఎలా మారాము, మన బ్రతుకులు ఎలా ఉన్నాయని రౌతు వాసుదేవరావు గారు ఒక పాట పాడారు. ఆ పాట కూడా పాడి నేను విరమించుకుంటాను. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా,
మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం. మన వేప పుల్ల పోయి పాడు బ్రష్ నోటికొచ్చే, సల్లంది బొమ్మ పోయి హోటల్ టిఫిన్లు వచ్చినాయి. మన ఊరగాయి ఊరి బిండి పారిపోయినాయి, వాడి కంపెనీ పచ్చళ్ళు కమ్ముకొచ్చినాయి. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం. మన కొబ్బరికాయ నిమ్మకాయ కనుమరుగైనాయి, కోకోకోల పెప్సీలో కొమ్మరించినాయి. మన డాకలతో నీళ్లు పంచే రోజులు పోనాయి, బాటిల్స్ తో నీళ్లు కొనే పాట్లు వచ్చినాయి. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం. మన ఈత కళ్ళు తాటి కళ్ళు ఎత్తుకుపోన్నారు, చీపులెక్కర సీసాలు పట్టుకు వచ్చారు. కళ్ళి గుడ్గా జరదా పాన్ పరాగులొచ్చి మన ఒళ్ళు పుచ్చిపోయి ఇల్లు గొల్లను చేశాయి. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం. మన సోడంబల గంటి జావ వంట మానినాము, మన కంది కట్టు తరమాని తరిమి కొట్టినాము. మటన్ ఫ్రై మసాలాలు రుసులు మరిగినాము, మధుమేహపు రక్తపోటు రోగులమైనాం. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం, మన బ్రతుకు బాగులేదని బాధే పడదాం. మన చేనేత మగ్గాలను మూలన పెట్టారు, మన జనపనార మిల్లులను మూసివేసినారు. టెల్లేను లైలాను చీరలు దించారు, ప్లాస్టిక్ సంచులలో మల్ల ముంచినారు. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా. అమ్మావు చదువులు ఇప్పుడు చెల్లవు అన్నారు, మమ్మీ డాడీ కాన్వెంట్లకు తీసుకువచ్చారు. మన గుంటలు చదవలేక చతికిల పడ్డారు, ఉట్టికి చట్టికి మధ్యన చెడ్డారు. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా. ఎప్పటికైనా మించిపోలేదురు అన్నయ్యో, కళ్ళు తెరిచి కారణాలు తెలుసుకోవరయ్యా. ఎప్పటికైనా మించిపోలేదురు అన్నయ్యో, కళ్ళు తెరిచి కారణాలు తెలుసుకోవరయ్యో. గ్రామమంతా ఒక్కటిగా సంగమవ్వరయ్యో, మన ప్రకృతి వ్యవసాయానికి నాంది పలకరయ్య. మన ఊరు మారిపోయిందని సరదా పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా, మన బ్రతుకు బాగులేదని బాధే పడదామా. థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతం అండి. తరాలు మారిన రైతు సంస్కృతి అదేనండి. పాటతో బాధని, మాటతో హాయిని, అలాగే వ్యవసాయంతో సాయాన్ని రైతు అలవర్చుకున్నారు. చాలా చాలా ధన్యవాదాలండి మీ యొక్క మెసేజ్కి. అలాగే నెక్స్ట్ రైతుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరు నమస్కారం. నా పేరు శివనాయక్. నేను కర్నూలు జిల్లా కోవెల్ ఫౌండేషన్ నుంచి రావడం జరిగింది. ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామం, గిరిజన ప్రాంతం మాది. ఇప్పటివరకు ఏదైతే చెప్పినటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా చాలా ప్రకృతి వ్యవసాయం గురించి కానీ తర్వాత మన జీవన విధానం గురించి చక్కగా తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నేను కోవెల్ ఫౌండేషన్లో గత 11 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం జరుగుతుంది. మాకు 1 ఎకరా సొంత భూమి ఉన్నది. మేము 6 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్నాం. ఏదైతే సుభాష్ పాలేకర్ గారి శిక్షణ కార్యక్రమాలు అటెండ్ అయ్యి వారి ద్వారా అలాగే సంస్థ అందించినటువంటి సహకారంతో మా గ్రామంలో దాదాపు 127 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రధాన పంట వరి సాగు చేస్తున్నారు. అలాగే ఆ వరిని మేము ఏదైతే గత 10 ఏళ్ల కిందట డైరెక్ట్ ట్రేడర్లకు అమ్మేవాళ్ళు వరి పండించిన దాన్ని అలా జరగకుండా దాన్ని ఫార్మరే ఒక ప్రొడ్యూసరే ఒక వ్యాపారవేత్తగా తయారు కావాలి. అప్పుడే రైతుకు లాభం అనేది గ్రహించి మేము గిరిలక్ష్మి హార్టికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ అని చెప్పి ఒకటి ఫార్మేషన్ చేయడం జరిగింది గవర్నమెంట్ అథారిటీతో.
దాంతో మేము ఏదైతే ఈ గిరిజన ప్రాంతం లభిస్తున్నటువంటి చింతపండు కానీ, తేనె కానీ, కరక్కాయ కానీ, ఉసిరి కానీ, కుంకుడు కానీ, అలాగే విప్ప పువ్వు, అలాగే అనేక రకాలైనటువంటి ఈ నల్లమల్ల ప్రాంతంలో లభిస్తున్నటువంటి ఔషధ మొక్కలన్నీ కూడా మేము మా ఎపిఓ ద్వారా ప్రాసెసింగ్ చేసి వాటికి డైరెక్ట్ రా మెటీరియల్ అందించకుండా వాటికి ప్రాసెసింగ్ చేసి అందిస్తున్నాము. అలాగే మా గ్రామంలో దాదాపు ఒక 1000 ఆవులు ఉన్నాయి. మా గ్రామం చూస్తే చాలా అడవికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతము, గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతము. మనందరూ తెలుసు లంబాడీ సేన, చెంచు సేన కానీ ఎక్కువగా జీవనాధారంలో ఆవులు అనేది కీలక పాత్ర అనేది పోషించడం జరుగుతుంది. ఎక్కడైతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రధాన జీవన ఆధారం వచ్చేసి ఆవులు మేపడము, తర్వాత వ్యవసాయం చేయడము, అటవీ ఫలసాయాలు సేకరించడము, వాటిని గిరిజన స్టోర్లో అమ్మడము, ఈ విధంగా వాళ్ళ జీవన విధానం సాగుతూ ఉంటుంది. అలాగే నేను కోవెల్ ఫౌండేషన్లో గత 11 సంవత్సరాల నుంచి కూడా క్లస్టర్ డెవలప్మెంట్ మేనేజర్గా లాస్ట్ 3 years నుంచి పనిచేస్తున్నాను. అలాగే 11 సంవత్సరాలు వివిధ స్థాయిలో పనిచేయడం జరిగింది. దాదాపు 20 గ్రామాలు కర్నూలు జిల్లా కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా రైతు సాధికార సంస్థ మన గౌరవనీయులు విజయ్ కుమార్ సార్ గారు సహకారం అనేది చాలా గొప్పది. సార్ రిటైర్డ్ అయినా కూడా ఆయనకు ఉన్నటువంటి ఈ ప్రజలపైన, భూమిపైన, ఈ సమాజం పైన, నేలపైన ఉన్నటువంటి అపారమైనటువంటి ఆ గౌరవము, ఆ మక్కువ అనేది తీరలేనిది. ఎందుకంటే తను చేసినటువంటి సేవలు అటువంటివి అనమాట. తను చేస్తున్నటువంటి సేవలు ప్రభుత్వం కూడా తనను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు ఒక వ్యక్తి తన సర్వీస్ అందిన తర్వాత రిటైర్మెంట్ అయితే హ్యాపీగా రెస్ట్ తీసుకోమంటారు. కానీ సార్ చేసినటువంటి గొప్ప పనుల వల్ల ఈరోజు మన గవర్నమెంట్ కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మన గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సుభాష్ పాలేకర్ ద్వారా ఈ ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించాలని చెప్పి సారుకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ దాదాపు రాష్ట్రంలో 10,000 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పనిచేస్తున్నారు. అలాగే దాదాపు 313 జిల్లాల్లో కూడా దాదాపు 300 క్లస్టర్లలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మన వేదిక మీద చెప్పినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రభుత్వము ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రభుత్వమే చేయాలని ప్రభుత్వం మీద చెప్పడం అనేది కాదు. ప్రజలే ప్రభుత్వం అనమాట. అంటే ప్రభుత్వం అనేది సపరేట్ ఎక్కడ లేదండి. ప్రజలు ఎప్పుడైతే చైతన్యవంతులు అవుతారో ఆటోమేటిక్గా ప్రభుత్వం యొక్క విధానంలో మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే మనము ఎవరో చేస్తారు, ఏదో చూస్తారులే అని అనుకుంటూ కూర్చుంటే అలాగే కాలం వెళ్ళిపోతుంటుంది. ఇలాగే మన జీవన విధానంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈరోజు చూస్తున్నాం దాదాపు ఎంత దారుణం అంటే కాస్త కూస్తో గ్రామీణ ప్రాంతంలో ఇంకా జీవన విధాన సంస్కృతి ఉందంటే అక్కడ కూడా ఈ టౌన్ కల్చర్ అనేది వచ్చేసింది. గ్రామాల్లో కూడా వాళ్ళు కూడా ఈరోజు ట్రెడిషనల్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు. ఏదైతే మా పూర్వం ఏదైతే మా పెద్దలు తిన్నటువంటి ఆహారం ఈరోజు మాకు దొరకట్లేదు. అది చాలా బాధకర విషయం. ఇంకా మాకంటే ఒక విధంగా అంటే మా పిల్లలు ఇంకా చాలా దారుణం. ఎందుకంటే ఇంక ఇలాగే మనము ఉండడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనము ఏది కూడా ఒక సహజంగా ఉత్పత్తి అయినటువంటి ఆహారం తినలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. ప్రపంచంలో ప్రతిదీ రెడీమేడ్ ఫుడ్కు బాగా అలవాటు పడుతున్నాము. రకరకాలైనటువంటి టేస్ట్ కావాలా, తర్వాత అది ఎలా ఉందనేది సంబంధం లేదు, నాలుగు రుచే తినేస్తున్నాము. దీనివల్ల అనేక రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి. ఆ జబ్బులు రావడం వల్ల తిరిగి హాస్పిటల్లో పోయి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాము. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఎక్కడో గల్లీకి ఒక హాస్పిటల్ ఉంటే ఈరోజు ఒకే వీధిలో ఒక 10 హాస్పిటల్ పుట్టుకొచ్చినాయి. ఏంటి కారణము? ఒకప్పుడు డాక్టర్ సైకిల్ వేసుకొని విలేజ్లో ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఈరోజు ఒక డాక్టర్ కోసం మనము 1 week ముందే అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము. ఎంత దారుణం అంటే ఈరోజు రోగుల సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. 100కి 100 మంది ఉంటే 90 మంది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళంటే ఎవరు కనిపించట్లేదు. ఈరోజు 10 మంది కూడా కనీసం లేరు. అంత దౌర్భాగ్యం. అంటే ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బు, ఒకరి మోకాలు నొప్పి అయినా ఒకరికి ఏదో ఒక జబ్బుతోనే సతమతమవుతున్నారు. కానీ నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను అనేది ధైర్యంగా చెప్పలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. కానీ మన యొక్క అదృష్టం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ ఏది చేయని మొట్టమొదటి కార్యక్రమము మన ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది మన అందరి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఫాస్ట్గా
ప్రభుత్వంతో అనుసంధానంతో కార్యక్రమాలు జరగట్లేదు. కానీ మన రాష్ట్రంలో కొద్దిగా మేలు అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం కొద్ది బెటర్ అనుకోవాలి. అలాగే ఏదైతే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా దగ్గర ఏవైతే ఇప్పుడు సార్ చెప్పాడంటే ఏ విధంగా అయితే మనకు మెడిసిన్స్ కానీ, తర్వాత ఫర్టిలైజర్స్ కానీ, కెమికల్స్ కానీ ఏ విధంగా అయితే మనకు దొరుకుతున్నాయో అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించే ఇన్పుట్స్ కూడా దొరికినప్పుడే రైతులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా తయారు చేసుకోలేడని చెప్పడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము దాదాపు మా గ్రామంలో ఒక 10,000 కిలోల ఘనజీవామృతం అనేది మా దగ్గర రెడీగా ఉందండి, ఎప్పుడైనా కానీ. తర్వాత పంచగవ్యం ఉంది, తర్వాత ద్రవజీవామృతం కానీ, కషాయాలు కానీ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి మా దగ్గర. అదే రకంగా మెయిన్ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మా గ్రామంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మేము ఎక్కడైనా కానీ త్రూ అవుట్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక తరపున మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆర్గానిక్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాలు అనేది రైతులకు ఒక ఎంకరేజ్మెంట్, అంటే జెడ్బీఎన్ఎఫ్ ప్రకృతి చేసే రైతులకు ఇది ఒక ప్రోత్సాహంగా మనము భావించాలి. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా భారీ ఎత్తున జరగాలి. ఇంకా అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు అనేది ఇప్పుడు ఏదైతే మన 13 జిల్లాల్లో హెడ్ క్వార్టర్ నుండి విజయవాడలో జరుగుతుంది, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వీటిని జరిపి రైతులను ఎవరైతే ప్రకృతి చేసే రైతుల యొక్క చేస్తున్నటువంటి పంటలు కానీ, వాళ్ళు పండించే ఉత్పత్తులు కానీ, నాణ్యమైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయడానికి ఇట్లాంటి వేదికలన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయని నేను భావిస్తున్నా. అదే రకంగా చూసుకుంటే ముఖ్యంగా ఏదైతే చెప్తున్నారో ఈరోజు ప్రభుత్వమైనా కానీ, తర్వాత వ్యవస్థ అయినా కానీ ఎలా ఉందంటే మంచిని స్వీకరించే స్థితిలో ఎవరు సిద్ధంగా లేరండి. మంచి చెప్తే ఎవరు కూడా ఎక్కువసేపు వినరు, చెడు చెప్తే ఏదైనా ఒక దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాయి. ఈరోజు చూస్తుంటే కెమికల్స్ ఫర్టిలైజర్ చేసేటువంటి వ్యవసాయానికి మాత్రం రకరకాల సబ్సిడీస్, రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలు. కనీసము జెడ్బీఎన్ఎఫ్ ప్రకృతి చేసే రైతులకు వాళ్ళకు మార్కెటింగ్ సదుపాయం ఉండదు, కనీసం ఇన్పుట్స్ అందుబాటులో ఉండవు. తర్వాత వాళ్ళకు ఏవైనా చేద్దామంటే కూడా ధైర్యంగా రైతు స్టెప్ వేసి ముందుకు పోనీకి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో భూస్వాములంతా కూడా ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, టౌన్ మాట పడ్డారు. అందరూ కూడా 60 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న భూస్వామి ఈరోజు వ్యవసాయం చేయట్లేదు. ఎవరు చేస్తున్నారు? కౌలు రైతులు చేస్తున్నారు. కౌలు రైతులు ఎవరు? వాళ్ళు కేవలము ఏదో వాళ్ళ జీవనం కోసం చేస్తున్నటువంటి పరిస్థితి అది. కానీ వాళ్ళు ఈరోజు ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయమంటే ఏమంటున్నారంటే మేము తీసుకునేదే లీజ్ ల్యాండ్, మేము ఇవన్నీ చేస్తే మాకు దిగుబడులు తక్కువ వస్తాయనేటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే నాణ్యమైన ఉత్పత్తి వచ్చిన తర్వాత మనం జెడ్బీఎన్ఎఫ్లో కానీ కెమికల్ డిఫరెన్షియేషన్ చూస్తే కన్నా ఇక్కడ పెట్ట పెట్టుబడులు అక్కడ పెట్ట పెట్టుబడులు గమనిస్తే 100కి 99% ఈ ప్రకృతి వ్యవసాయమే కరెక్ట్. ఎందుకంటే దుక్కి దగ్గర నుంచి దుక్కి దగ్గర కోత వరకు ఏ పని చేసినా కానీ కెమికల్ అయితే ప్రతిదీ మార్కెట్ మీద డిపెండ్ కావాలా. అదే ప్రకృతి వ్యవసాయంలో అయితే ఏది కూడా ఎక్కడ డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఒక దుక్కులు మాత్రం మనం చేసుకుంటాము. విత్తనాలు మనము ఏవైతే దేశవాళీ విత్తనాలను సేకరించుకుంటాము, తర్వాత ఏవైతే మనకు ఈ దేశవాళీ విత్తనాలకు ఈ ద్రవజీవాంతం కానీ, కషాయాలు కానీ అన్నీ కూడా మనకు గ్రామీణ ప్రాంతంలో దొరుకుతాయి తప్ప టౌన్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. అక్కడ 1 ఎకరా వరి పండించడానికి 40,000 రూపాయలు ఖర్చు వస్తే ఇదే జెడ్బీఎన్ఎఫ్లో ప్రకృతి వ్యవసాయంలో 10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ రోజు ఏమవుతుందంటే ప్రతిదీ రైతులు కూడా ఆలోచన ఏంటంటే ఏకపంట విధానాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఏకపంట అనేది కాదు, పలు పంటలు అనేది ఎప్పుడైతే మనం సాగు చేస్తామో అప్పుడే భూమికి కానీ రైతుకు కానీ లాభం అని చెప్పి నేను ఈ వేదిక తరపున తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు ఏదైతే మనము అంతర్జాతీయంగా లాభాలు వచ్చేటువంటి పంటలు మిర్చి కానీ, పత్తి కానీ ఇట్లాంటి పంటల వైపు ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. కానీ వాటిలో పెట్టుబడి ఎంత అనేది ఒకసారి ఆలోచిస్తే కన్నా నిజంగా ఆ పంటలు లాభాలనుకుంటే కన్నా ఈరోజు ప్రతి రైతు కోటీశ్వరుడు కావాలా. కానీ ఈరోజు ఎంతమంది మిర్చి పండించిన రైతులు కోటీశ్వరులు అయినారు, ఎంతమంది పత్తి పండించిన రైతులు కోటీశ్వరులు అయినారు. అప్పుల పాలు అయిపోయి వాళ్ళ పిల్లలను, భార్య పిల్లలను వాళ్ళ జీవనాన్ని కూడా సరిపోయిన పరిస్థితులు అప్పులు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకునడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఏవైతే ఎప్పుడైనా రైతు బాగుపడాలన్నా, నేల ఆరోగ్యం బాగుపడాలన్నా, రైతు యొక్క ఆదాయం పెరగాలన్నా, రైతు యొక్క ఏవైతే ఈ ప్రజలు తింటున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పెరగాలన్న ఒకటే మార్గము ఈ ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చేయాలి. ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు చెప్పారు ప్రతి పొలం ఉన్న రైతే చేయాలని కాదు. మన పట్టణ ప్రాంతంలో కానీ, గ్రామీణ ప్రాంతంలో కానీ, ఇంటి స్థలాలలో కూడా టెర్రస్ గార్డెన్ కానీ, మన రూప్ గార్డెన్ కానీ రకరకాల విధాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అటువంటి విధానంలో కొద్దిపాటి స్థలంలో కూడా మనము కూరగాయలు సాగు చేసుకుంటూ ఏవైతే ఈ ప్రకృతి వ్యవసాయం పాటిస్తున్నటువంటి పద్ధతులు చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పంటలు పండించడానికి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపితేనే
మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతేగాని ఏదో ఒకటి చేస్తే పండించే పరిస్థితి కాదు ఇది. రైతు అనే వాళ్ళు ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పోతున్నారు, కానీ రైతుకు ఎక్కడ కూడా ఎంకరేజ్మెంట్ లేదు. ఆ ఎంకరేజ్మెంట్ రావాలంటే ప్రతి ఒక్కరూ చదువుకున్న విద్యావంతులు, మేధావులు, మహానుభావులందరూ కూడా ఆలోచించాలి. ఆలోచించి ఏదైతే ఈ నేల ఆరోగ్యానికి కానీ రైతు యొక్క శ్రేయస్సు కొరకు కానీ వాళ్ళు పండించిన పంటలకు ఏదో బేరమాడడం కాదు. అలా బేరమాడకుండా ఏదైతే కూరగాయలు కానీ మనం ఇక్కడ మెయిన్ దగ్గర బ్రాండెడ్ పెట్టేసిన తర్వాత ఎటువంటి బేరమాడము, దాని మీద ఎంత రేటు ఉంటే అది రేటు పెట్టి కొనేసి వెళ్ళిపోతాం. కానీ ఒక కూరగాయల షాప్కి వెళ్ళినా కానీ ఒక రైతు దగ్గర పోయి ఏదైనా రైస్ కొన్నా కానీ ఇంత రేటుకి ఇస్తా, అంత రేటుకి ఇస్తానని అడుగుతారు. కానీ నిజంగా వాస్తవంగా నిజమైన రైతు అయితే ఎవరు డూప్లికేట్ రేటు చెప్పారండి, నిజమైన రేటే చెప్తారు. కాబట్టి రైతును ప్రోత్సహించండి. రైతు బాగుంటేనే మనందరం బాగుంటాము. ఎప్పుడైతే ఆహారాన్ని పండించేటువంటి రైతు సంతోషంగా సుభిక్షంగా ఉన్న రోజు ఈ రాష్ట్రం కానీ ఈ నేల కానీ బాగుంటుంది. రాబోయే తరాలు కూడా మంచి నాణ్యమైన ఆహారాన్ని ఉత్పత్తి కావాలంటే నేల ఆరోగ్యం బాగుండాలి. నేల ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో రైతు కూడా బాగుంటాడు. ఆ తర్వాత మనందరం కూడా బాగుంటాం. కాబట్టి ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు చెప్పారు కదండి, ఒక నిమిషం. ఈ కోవై ఫౌండేషన్ ద్వారా మీరు టామరిన్ చెప్పారు, లేకపోతే మీరు చెప్పిన పంటలన్నీ దాదాపుగా ఫారెస్ట్. అవును సార్. అంటే ఏపీఓ ద్వారా చేస్తున్నాం సార్, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్నాము. ఏపీఓ సర్టిఫికేట్ తీసుకుంటాం సార్. అంటే ఫారెస్ట్ ప్రొడక్ట్ అంతా ఆర్గానికే కదా సార్, దాని పర్టికులర్గా కెమికల్ అనేది ఇక్కడ యూజ్ చేయము. ఇందాక మీరు అందుకనే అందరినీ రిక్వెస్ట్ చేస్తానండి, ఇందాక సెమినార్లో మీకు మన ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మాట్లాడారు. చాలా క్లియర్గా ఏం చెప్పారంటే ఆర్గానిక్ సర్టిఫికేషన్లో ఒక కేటగిరీ ఏంటి అంటే ఫారెస్ట్ ప్రొడ్యూస్ కేటగిరీ. ఓకే సార్. ఎప్పుడైతే మీ ప్రొడ్యూస్ ఫారెస్ట్ నుంచి వస్తుందో ఆబ్వియస్లీ మీరు ఆ ప్రొడ్యూస్ని ఆర్గానిక్గా క్లెయిమ్ చేయొచ్చు. భారతదేశంలో జరుగుతున్న ప్రొడ్యూస్లో దాదాపుగా 25% ఆఫ్ ద ప్రొడ్యూస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్. అంటే 25% ఆర్గానిక్ ప్రొడ్యూస్ ఫారెస్ట్ నుంచి వస్తుంది. అవును సార్. మీరు దీని సర్టిఫికేషన్ తీసుకుంటే మీకు మార్కెట్ ఎస్టాబ్లిష్ అవడం చాలా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఒక రైతు అగ్రికల్చర్ చేస్తుంటే సర్టిఫికేషన్ తీసుకోవడం వేరు, మీరు డైరెక్ట్గా ఫారెస్ట్ నుంచి తెచ్చుకుంటున్నారు కాబట్టి మీకు సర్టిఫికేషన్ స్టాండర్డ్స్ వేరు. మీరు అది చేస్తే మీకు లాభదాయకంగా ఉంటుంది కదా అని నా యొక్క. ఓకే సార్, చేస్తాం సార్. మా ఏదైతే మా ఎగ్జిక్యూటివ్ మా సిఇఓ గారు ఉన్నారు కోవెల్ ఫౌండేషన్ కృష్ణరావు సార్ గారు, దృష్టి తీసుకెళ్తే మీరు చెప్పినటువంటి అంశాన్ని. సో దీనికోసం మీరు కావాలంటే అప్పుడ ధర్మారావు గారు నంబర్ ఇస్తాను. ఇందాక మీరు ఎప్పుడ స్పీచ్ విన్నారు, సార్ చాలా బాగా మాట్లాడారు. సో మీకు కావాలంటే కనుక వాళ్ళ వివరాలు మీకు ఇస్తాను. ఒకసారి మీ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ గురించి కనుక్కోండి. తద్వారా ఏంటంటే ఎఫ్పిఓకి ఒక స్టాండర్డ్ అథెంటిసిటీ. ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని కలిస్తేనే మేము మిమ్మల్ని నమ్ముతామనే సంస్కారం జనాల్లో ఉంది. అవును సార్, అవును సార్. కస్టమర్స్ గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళకి ఒక నమ్మకం కావాలి కాబట్టి ఆ సర్టిఫికేషన్ అది ఒక మాధ్యమం అయితే కనుక మీకు ఎక్కువ మార్కెట్ ఉంటుందని నా ఉద్దేశం. మీరు దాని గురించి ఆలోచన చేయండి. మీకు ఏమన్నా సహాయ సహకారాలు కావాలంటే ఆర్గానిక్ మహోత్సవ్ అండ్ భూమి ఆర్గానిక్స్ మీకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. సో తద్వారా మేము చేయొచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన ప్రొడ్యూస్ మొత్తం టామరిన్ ఇంకా మిగతా ప్రొడక్ట్స్. ప్యాడీ కూడా మెయిన్ ప్రొడ్యూస్. వరి కూడా మాకు ప్రధాన పంట. మాకు దాదాపు 120 మంది రైతులు మా గ్రామంలో వరి పండిస్తున్నారు. అంటే మీరు ఇందాక దాదాపుగా ఫారెస్ట్ ప్రొడ్యూస్ చెప్పారు, అందుకే నేను ఇది చేస్తాను. అంటే ఫారెస్ట్ బేస్డ్ గా కేవలం ఒక ఇప్పుడు ప్రజెంట్ దొరుకుతున్నటువంటి ఒక హనీ ఒకటి, తర్వాత ఒకటి నన్నారి గానీ, చింతపండు గానీ. అవునండి, ఇప్పుడు నన్నారి ఉందండి, నన్నారి ఉంది, కుంకుడు ఉంది. ఇప్పుడు నన్నారి, చింతపండు, అందరం కుంకుడుకాయలు, అందరం ఇప్పుడు ఇందాక చింతపండు, ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ నుంచి వస్తున్నాయి. ఇవి మీరు సర్టిఫికేషన్ తీసుకుంటే మీకు వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. సో మీ వాల్యుయేషన్ ఎక్కువ ఉంటుంది. దీని తగ్గట్టు ఎప్పుడో వాళ్ళు కూడా ఇందాక చెప్పినట్టు టామరిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, మేము దానికి కూడా సబ్సిడీస్ ఇస్తున్నాము మీరు యూనిట్ పెట్టుకుంటే అని చెప్పారు. అలా పెట్టుకుంటే కోవై ఫౌండేషన్ విల్ బి బెనిఫిటెడ్ కదా, తద్వారా రైతులు విల్ బి బెనిఫిటెడ్ కదా. జస్ట్ 3 విషయాలు తెలియజేయడానికి మాత్రమే ఇక్కడ రావడం జరిగింది సార్. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఫారెస్ట్ ప్రొడక్ట్స్ సంబంధించి ఇవి అవైలబిలిటీ ఉన్నాయనేది ఒకటి తెలియజేస్తున్నాను. రెండోది వచ్చేసరికి మా గ్రామంలో ఏదైతే ప్యాడీ ఏదైతే ఈ సాగు చేస్తున్నారు జెడ్బీ అనే పద్ధతిలో మీరు ప్యాడీ సర్టిఫికేషన్ మామూలుగా వెళ్ళాలి. అది ఉంది సార్. మూడోది వచ్చేసరికి ఏదైతే ఇన్పుట్స్ మేజర్గా మా దగ్గర దాదాపు చాలా స్థాయిలో 10,000 టన్నులు ఘనజీవాంశం రెడీగా ఉంది. మేము ఆ చుట్టుపక్కల 10 గ్రామాలు సప్లై చేస్తున్నామని చెప్పి ఈ విషయాన్ని ఎవరికైనా కావాలని కూడా మేము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. ఈ 3 అంశాల కోసమే ఇక్కడ రావడం జరిగింది. ఇది కూడా మనం కూడా ఇప్పటివరకు చాలా రైతు యొక్క బాధలు, ఎమోషన్స్ మనం వెళ్తున్న దీని గురించి మాట్లాడుకున్నాం కాకుండా
ఇలా క్లుప్తంగా ఆ ప్రొడక్ట్స్ ఒక స్ట్రాటజీ మనం రూపకల్పన చేసుకుంటే, ఒక వ్యూహం రూపకల్పన చేసుకుంటే మనం కూడా వ్యాపార పరంగా లేకపోతే రైతు పరంగా లేకపోతే సామాజిక పరంగా ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఇక నుంచి డిస్కషన్ అలా క్లుప్తంగా ఉంచుదాము. మన ఇప్పటివరకు ఎందుకంటే చాలామంది అందరూ దాదాపు ఇక్కడ ఉన్న రైతులందరూ సేమ్ ఒకే పడవలో ప్రయాణిస్తున్న నావలు. ఒక పడవను ఒకరు టైటానిక్గా చూడొచ్చు, ఒకరు చిన్న పడవగా చూడొచ్చు. ఏదైనా అదే ప్రయాణం, అదే సముద్రం, అదే ప్రయాణం. ఆ సముద్రంలోనే అదే ప్రయాణంలో అందరం ఉన్నాం కాబట్టి ఆ ప్రయాణం గురించి కాకుండా ఆ పడవని పెద్ద చేసుకుని మనం సెక్యూరిటీగా ఎలా ఉందామనే దానిపైన ఇక నుంచి మన ఈ సెమినార్ ఇంకా నెక్స్ట్ కాన్ఫరెన్స్ అలా ఉండబోతోంది. సో నెక్స్ట్ వచ్చే రైతు మీరు చేసే ప్రొడక్ట్స్ మీరు అక్కడ కూర్చొని చెప్పినా పర్లేదు, ఇక్కడ కూర్చొని చెప్పినా పర్లేదు. ఎందుకంటే ప్రయాణం గురించి కాకుండా డెస్టినేషన్ గురించి మనం వెళ్ళాల్సిన గమ్యం గురించి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి. థ్యాంక్ యూ సార్. ఓకే, లెట్స్ టేక్ 10 minutes బ్రేక్ అండి. బ్రేక్ అండ్ దెన్ సుబ్బారావు గారు సెమినార్ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామండి.